టీవీ నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న అసలైన వాస్తవాలను మనం తెలుసుకునే ప్రయత్నం అయితే ఈరోజు చేద్దాం. నిజానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక అంశం మళ్ళీ తెర మీదకి వచ్చింది. ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు కూడా ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా ఆ పార్టీకి సంబంధించిన క్రమశిక్షణకు లోబడి విమర్శలు చేస్తారు, లేదా వాళ్ళకి సంబంధించిన పూర్తి స్థాయిలో వాదనలు వినిపిస్తారు. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తెలంగాణలో ఇటు కేంద్రంలో పూర్తి స్థాయిలో కూడా కనుమరుగైపోతున్న పరిస్థితి మనం చూసాం. ఓ పక్కన ఢిల్లీ కానీ అంతకుముందు జరిగిన ఎన్నికలలో ఇతర రాష్ట్రాలకు సంబంధించి కూడా మనం చూసాం. సో ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగు అవుతుందా, కనుమరుగు చేస్తున్నారా అనే అంశానికి సంబంధించి ఒకసారి డెప్త్గా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు చోటు చేసుకున్న కొన్ని పరిణామాలను కూడా మనం చర్చించాలి. ఇక్కడ ప్రధానంగా కూడా రెండు అంశాలు ఉన్నాయి. ఏంటి అంటే అవి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రధానంగా కూడా ఇక్కడ రేవంత్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో అసలు రేవంత్ రెడ్డి యొక్క చరిత్ర ఏంది, రేవంత్ రెడ్డి మీద ఎందుకు కుట్రలు జరుగుతున్నాయి, రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుండి ఎందుకు దించాలనుకుంటున్నారు, రేవంత్ రెడ్డికి సంబంధించి మంత్రులు ఎందుకు వెన్నుపోటు పొడుస్తున్నారు, రేవంత్ రెడ్డికి సంబంధించి మైండ్ గేమ్ ఆడుతున్నాడా లేకపోతే ఏం జరుగుతుంది అనేది ఒకసారి మనం చూద్దాం. సో మొత్తానికి రేవంత్ రెడ్డి అండి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అంటే 2023 డిసెంబర్ 9వ తారీఖున ఒక హామీ ఇచ్చిండు, ఆ తర్వాత ఆగస్టు 15న మరొక హామీ ఇచ్చిండు, మళ్ళీ 100 రోజులలో 6 గ్యారంటీలు 13 అంశాలు 420 హామీలు నెరవేరుస్తా అంటూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోని చూశారు. సరే మొత్తానికి మార్పు అనే ఎపిసోడ్ను పక్కన పెడదాం, దాంతోపాటు వీళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోను కూడా పక్కన పెడదాం. అసలు రేవంత్ రెడ్డి చుట్టూ ఏం జరుగుతుంది, రేవంత్ రెడ్డి ఎంతకాలం పదవిలో ఉంటారు, రేవంత్ రెడ్డి ఎప్పుడు పదవిలో నుండి దిగిపోతారు, రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తారా, రేవంత్ రెడ్డి చేత రాజీనామా చేయిస్తారా, ఇది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో చాలా హాట్ టాపిక్గా మారుతుంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న అంటే బాధ్యతలు స్వీకరించి పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ముఖ్యమంత్రి మీద పూర్తి స్థాయిలో కూడా కేవలం 365 రోజులలో భయంకరమైన వ్యతిరేకత వచ్చింది. ఈ వ్యతిరేకత ఏ స్థాయిలో నుండి వచ్చిందంటే గ్రామీణ ప్రాంతాలలో వాడలలో ప్రతి గడప నుండి కూడా వ్యతిరేకత మొదలైంది. లేదు ఇది సామాజిక మాధ్యమాల మాత్రమే వ్యతిరేకత మొదలైంది అని అనడం కాంగ్రెస్ పార్టీ యొక్క తప్పిదమే. నిజానికి ఇది ప్రతి గ్రామంలోని గ్రామీణ ప్రాంతాలలో ప్రతి గడపకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా వ్యతిరేకత మొదలైంది. సో మొత్తానికి రేవంత్ రెడ్డి చుట్టూ జరుగుతున్న ఒక భారీ కుట్రను నేను పూర్తి స్థాయిలో నాకున్న సమాచారం మేరకు, నాకు అందిన విశ్వసనీయ వర్గాల సమాచారం వరకు పూర్తి స్థాయిలో కూడా ఆ విషయాన్ని మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాం. సో మొత్తానికి ఏం జరిగిందంటే రేవంత్ రెడ్డి పదవి బాధ్యతలు స్వీకరించే ముందు ఒక అంశం చోటు చేసుకుంది. ఈ విషయం చాలామందికి కూడా తెలియదు, ఎందుకంటే ఇలా 3 ప్రధాన ఎపిసోడ్లుగా మారిపోయినాయి. రేవంత్ రెడ్డికి సంబంధించి బల నిరూపణ అంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా కావడం కోసం ఇటు ఎమ్మెల్యేల సపోర్ట్ అయితే కావాలి. ఆ ఎమ్మెల్యేల సపోర్ట్లో భాగంగా ఇద్దరు ప్రధానమైన వ్యక్తులు ముఖ్యమంత్రి సీటు కోసం కొట్టుకున్నారు. ఒకరు బట్టి విక్రమార్క గారు, మరొకరు రేవంత్ రెడ్డికి సంబంధించి. సరే రేవంత్ రెడ్డికి సంబంధించి ఏం చేసిండు, బట్టి విక్రమార్క ఏం చేసిండు, వీళ్ళిద్దరి మధ్యలో ఎవరికి సపోర్ట్ చేయాలన్నా ఏదైతే డిస్కషన్ జరిగిందో చాలామంది కూడా ఎమ్మెల్యేలందరూ కూడా రేవంత్ రెడ్డికే సపోర్ట్ చేసిండు. మరి బట్టి విక్రమార్కకి ఎందుకు సపోర్ట్ చేయలే అంటే రెడ్ల మీద వస్తున్న వ్యతిరేకత, అంటే రెడ్లను పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ కనీసం మానవతా హృదయం లేకుండా కూడా ఇష్టానుసారంగా రెడ్ల మీద బండబూతులు తిడుతున్నారు కదా. ఇప్పుడు నా వైఆర్టీవీ ఉన్నదయ్యా, వైఆర్టీవీ కింద నేను మార్నింగ్ న్యూస్ చేస్తా, 1,00,000 కామెంట్లు వస్తాయి అందులో. మరి ప్రతి ఒక్కరు ఏ కులం ఏ కథ అని మనమైతే అడగం కదా. అంటే రెడ్లను ఏ విధంగా ఆడిపోసుకుంటున్నారు, రెడ్లకు సంబంధించిన చరిత్ర ఏంది, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెడ్లకున్న చరిత్ర ఏంది అనేది అందరికీ తెలుసు. ఇదే రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్ష పదవులు చేపట్ట ముందుకు అంటే తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టక ముందుకు ఎంత దారుణంగా ఉండే, ఎవరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనా కూడా ప్రభుత్వానికి అమ్ముడుపోయే వ్యక్తులే. ఇది బాహాటంగా చర్చ. దాంతోపాటు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎవరు నియమించబడినా కూడా నెల జీతగాళ్ల లెక్క అధికార పార్టీకి దాసోహం చేస్తారు. వీళ్ళు విపక్షంలో ఉన్నా కూడా, వీళ్ళు ప్రభుత్వం మీద పోరాటం చేయాల్సిన సమయం ఉన్నా కూడా, వీళ్ళు ప్రభుత్వంతో పోరాటం చేయాల్సిన పని ఉన్నా, వాళ్ళపై బాధ్యత ఉన్నా కూడా పూర్తి స్థాయిలో కూడా వీళ్ళు ఏం చేస్తారు అంటే అధికార పార్టీ మీద పూర్తి స్థాయిలో కూడా ఏం చేయాలి, వీళ్ళు అధికార పార్టీకి దాసోహం అవుతారు. లేదా నెలన ఏంది వాళ్ళకి సంబంధించిన జీతాల రూపంలో అది 20 కోట్ల 50 కోట్ల 100 కోట్ల మనకు తెలియదు, లేదా కాంట్రాక్ట్ల ఇతరత్ర మనకు తెలియదు. ఇక దాంతోపాటు ఇంకొక విషయం ఏంది, ఒక విపక్ష పార్టీకి సంబంధించి జాతీయ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా పోరాటం చేయాల్సిన బాధ్యత ఆ పార్టీ అధ్యక్షుడి మీద ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి ముందు ఉన్న ఎవరైనా కూడా అంతా తుస్సుగాలే,
వాళ్ళు ఏం చేయలే. నేను క్లారిటీగా చెప్తున్నా. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రజాభవన్కు సంబంధించి ముట్టడి జరిగింది. దాంతోపాటు ధర్నాలు, రాస్తారోకలో ఒక విపక్ష పార్టీకి సంబంధించిన నాయకుడు ఏ విధంగా యాక్టివ్గా ఉండాలో అదే విధంగా యాక్టివ్గా ఉన్న పరిస్థితి రేవంత్ రెడ్డి చూపెట్టిండు. సరే, మొత్తానికి ఎమ్మెల్యేలకు సంబంధించిన పంచాయతీ పోరు మొదలైంది. నేను పాదయాత్ర చేశా, రేవంత్ రెడ్డి ధర్నాలు, రాస్తారోకలు, ఉద్యమాలు చేశాడంటూ రేవంత్ రెడ్డికి సంబంధించిన చర్చ నడిచింది. సో మొత్తానికి బట్టి విక్రమార్క దగ్గర పైసలు లేవాయించి ఇప్పుడు బట్టి విక్రమార్క మీద సిబిఐయో లేకపోతే ఈడీ దాడులు జరిగితే అసలు విషయాలన్నీ కళ్ళు చెదిరిపోయే నిజాలు బయటకు వస్తాయి. నేను చెప్తున్నా కదా, బట్టి విక్రమార్క దగ్గర ఉన్న పైసలు ఈ తెలంగాణలో మరెవరి దగ్గర కూడా వెళ్ళాయి. ఇంకొక విషయాన్ని కూడా మీకు చెప్పాలి. నాకు నిన్న రాత్రి 12:05 అందిన సమాచారం చెప్తున్నా, మళ్ళొక్కసారి చెప్తున్నా. అర్ధరాత్రి వేళ ఈ తెలంగాణలో మేధావి వర్గం అని చెప్పుకునే వాళ్ళ మీద, ఈ తెలంగాణలో మళ్ళీ చెప్తున్నా, ఈ తెలంగాణలో మేధావులు అని చెప్పే వాళ్ళ ఇండ్ల మీద ఈడీ దాడులు జరిగితే కళ్ళు చెదిరే ఆస్తులు బయటకు వస్తాయి. ఈ తెలంగాణలో నేను మేధావి అని చెప్పుకునే ఏ సన్నాసైనా, మళ్ళీ చెప్తున్నా, రిపీట్గా చెప్తున్నా, ఈ తెలంగాణలో మేధావి అని చెప్పుకునే ఏ సన్నాసైనా వాని ఇంటి మీద ఈడీ దాడులు కనుక జరిగితే కళ్ళు చెదిరే ఆస్తులు బయటపడతాయి. అది బినామీ పేర్ల మీద కావచ్చు, వాళ్ళ వ్యక్తిగతంగా కావచ్చు. ఇది మరొక అంశం. అంటే వీళ్ళకు ఏ విధంగా లబ్ధి చేకూరింది అని చెప్పడానికి నేను చాలా క్లారిటీగా చెప్తున్నా. నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. ఆసామాసి ఏం మాట్లాడతలేను. ఈ మేధావులందరూ నెల జీతాలు తీసుకుని ఇప్పుడు ప్రభుత్వం రాగానే దాసోహం చేస్తూ పూర్తి స్థాయిలో కూడా పదవులు రాగానే అలంకరించుకొని హాయిగా కూడా ఏసీ బండ్లలో తిరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక మేధావులు, నేను మేధావిని అనుకున్న వాళ్ళతో మనం చర్చ మొదలు పెడదాం. ఒకవేళ నేను మేధావిని, నేను ఈ కోటరీలో ఉంటా అంటే ఇగో ఇక్కడ ఒక నెంబర్ ఇస్తానా, 9908572666. ఇది నా నెంబరే. దీనికి కాల్ చేసి డిబేట్ చేద్దాం, డైరెక్ట్గా డిబేట్ చేద్దాం. ఎవరైతే నేను తెలంగాణలో మేధావిని అని చెప్తారో, నా ఇంటి మీద ఈడీ దాడులు చేయొచ్చు, పూర్తి స్థాయిలో నేను క్లీన్ సీట్ అని చెప్పుకునే వ్యక్తులు ఉన్నారో వాళ్ళ బినామీ కానీ, వాళ్ళ ఫోన్ నెంబర్లు కానీ, వాళ్ళ డ్రైవర్లు కానీ, వాళ్ళ పిఏలు కానీ, వాళ్ళ గన్మెన్లు కానీ, వాళ్ళ చుట్టూ ఉండే ఇతరత్ర వ్యక్తులందరికీ సంబంధించి వాళ్ళ ఫాలోవర్స్ కానీ ఇతరత్ర అని చెప్పుకుంటాం కదా, వాళ్ళందరి మీద జరిగితే ఈ మేధావులు బయటపడతారు. సో మొత్తానికి రేవంత్ రెడ్డిని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఎవరు బ్లాక్మెయిల్ చేస్తున్నారు అంటే ఇక్కడ బట్టి విక్రమార్క గారు ఏమో కడిగిన శుద్ధని శుద్ధపూస కాదండి. బట్టి విక్రమార్క గారు ఏమి కడిగిన శుద్ధని శుద్ధపూస కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, బట్టి విక్రమార్క దగ్గర ఉన్న పైసలు ఇంకెవరు దగ్గర లేవు. తెలంగాణలో ఆర్థిక శాఖ మంత్రి ఎవరండి? మీకు తెలుసని నాకు తెలుసు, నాకు తెలుసని మీకు తెలుసు. బట్టి విక్రమార్క గారికి సంబంధించిన కుటుంబం నుంచి కమిషన్లు తీసుకుంటున్నారనే ఆరోపణ బాహాటంగానే బయట చర్చ కొనసాగుతుంది. ఇది క్లారిటీ. మరి ఒక దళిత బిడ్డకు సంబంధించి ఇక్కడ సీఎం పదవి ఎందుకు ఇవ్వలే? ఈ ఎమ్మెల్యేలు ఎందుకు ఇవ్వదలుచుకోలే? ఎందుకు ఎమ్మెల్యేలు సపోర్ట్ చేయలే? రేవంత్ రెడ్డికే ఎందుకు సపోర్ట్ చేసిళ్ళు? అంటే కేవలం ముఖ్యమంత్రి పదవి అలంకారమైన పదవి కాదు. కేవలం అలా కూకుంటా స్వాహా అంటే కుదరదు. ముఖ్యమంత్రి అంటే అటు విపక్షాలను ఎదుర్కోవాలి, కేంద్రానికి సంబంధించిన జాతీయ పార్టీలతో పాటు ఇటు రాష్ట్రానికి సంబంధించిన అన్ని వర్గాలను కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. దాంతోపాటు ఆ గుండె ధైర్యం, ఆ పరిపాలన సౌలభ్యం, పరిపాలన చేయడానికి కూడా దమ్మున్న నేత కావాలి. దాంట్లో భాగంగా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి విపక్ష పాత్ర పోషించడంతో పాటు ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించడం రైటే. రేవంత్ రెడ్డి గారికి సంబంధించి ఈ ఎమ్మెల్యేలలో ఎస్టీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు. వీళ్ళందరూ సపోర్ట్ చేస్తేనే ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు. ఇదే పిసిసి అధ్యక్షుడిగా పనిచేసిన పొన్నాల లక్ష్మయ్య, డిఎస్ కానీ ఇతరత్ర పోతే మన ఆయన ఏంది చాలామంది ఉన్నారు. గతంలో బీసీలకు సంబంధించిన నేతల లీస్టు దిస్తే ఇగో ఇంత వెళ్తుంది, శాట భారతం వెళ్తుంది. వాళ్ళందరూ కూడా పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు వాళ్ళ పోరాటమైంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పోరాటమైంది. ఇది చాలా క్లియర్గా మీరు అందరూ ఆలోచించాల్సిన విషయం. ఎవరి మీద పోరాటం చేసిండు ఏంది అనేది సెకండరీ. ఒక వ్యక్తిగా తాను ప్రజల పక్షాన నిల్చున్నాడా లేదా అనేది మరొక అంశం. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక ముఖ్యమంత్రి చుట్టూ ఒక తెలియని బౌండరీ ఏర్పడింది. అది ఏ కోణంలో ఏర్పడింది అంటే చాలామందికి కూడా అభద్రతా భావం లోపించింది ఇక్కడే. నేను ఈ టైం ఎగ్జాక్ట్గా ఎందుకు చెప్తున్నా అంటే ఈ 12 గంటల సమయంలో పూర్తి స్థాయిలో కూడా ముఖ్యమంత్రి అయ్యే రోజు అర్ధరాత్రి ఇదే సమయాన పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకుండా ఉండడానికి ఇప్పుడున్న మంత్రులలో 3 మంత్రులు సుమారులో 100 కోట్లు ఖర్చు పెట్టిల్లు అనేది విశ్వసనీయ వర్గాల సమాచారం. నేను వైఆర్టీవీ అనే ఒక సంస్థను నడుపుతున్నా. ఇది ప్రజల పక్షాలను ప్రశ్నించడానికి, ప్రభుత్వాన్ని నిలదీయడానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉండే ఒక జర్నలిస్ట్గా నా బాధ్యత. నా దగ్గర నెలకు జీతాల విషయంలో కానీ ఏదైనా సంస్థ నడిపినప్పుడు ఆర్థిక భారాల విషయంలో మనం చూస్తాం. మరి ఈ మంత్రులకు ఏం వ్యాపారాలు ఉన్నాయని ఇన్ని 100 కోట్ల రూపాయలు చిత్తు కాగితాల్లో ఏ విధంగా ఖర్చు పెట్టిల్లు అనేది ఒకటి ఆరా తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అయితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందుకే ఒక డీల్ కొనసాగింది. నువ్వు గనక నాతోని సఖ్యతగా ఉండకపోతే నేను భారతీయ జనతా పార్టీ వెళ్ళిపోతా అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి డైరెక్టే బ్లాక్మెయిల్ చేశాడు. ముఖ్యమంత్రి పదవి పేరుకు ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి, పేరుకు మాత్రమే, ఏది మామా అనేటట్టు. మామా అంటాం కదా, మంత్రాలన్నీ చదివిన తర్వాత మామా మామా అన్నట్టుగా పేరుకు మాత్రమే అలంకార పదవిలో ఉన్నది ముఖ్యమంత్రి. ఈయనను మొట్టమొదటిసారిగా బ్లాక్మెయిల్ చేసింది పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏదైతే రైతులకు సంబంధించి 7,000 కోట్లకు సంబంధించి రైతు బంధు పడాలని ఆ పైసలు దాచిండో వాటన్నింటినీ ఏది పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించిన కాంట్రాక్టు బిల్లులు చెల్లించారనే ఆరోపణ కూడా ఉన్నది. వీళ్ళిద్దరు బ్లాక్మెయిల్ చేశారు. ఇక దీనితో పాటుగా ఇంకొక విషయం ఏంటంటే ఢిల్లీ రాజకీయం ఒక్కసారి చూడాలి మేము. అయితే ఢిల్లీకి సంబంధించిన ఏఐసిసి పెద్దలకు సంబంధించి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఈ రాష్ట్ర అధ్యక్షుల మార్పులు కానీ లేదా ఇక్కడ తెలంగాణ అధ్యక్షుడు కానీ మార్పులలో మన ఉత్తమ్ అన్న కీలకంగా వ్యవహరించాడు. ఇది క్లారిటీ. సో ఇక్కడ కీలకంగా వ్యవహరించిండు. దాంతోపాటు ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ దాంతోపాటుగా కోమటిరెడ్డి బ్రదర్స్ పూర్తి స్థాయిలో బీజేపీకి వెళ్తామంటూ బ్లాక్మెయిల్ చేసి రేవంత్ రెడ్డిని ఇరకాటంలో పెట్టిన పరిస్థితి కనబడింది. ఇక ఇప్పుడు ఈ రెడ్ల మీద పంచాయతీ ఎక్కడ మొదలైందో తెలుసా? ఇగో గిక్క నుండి మొదలొచ్చింది. మన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నుండి మొదలొచ్చింది. ఎందుకు మొదలైంది? ఇప్పుడు బీసీ వాదానికి సంబంధించి చాలామంది తెర మీదకి వస్తున్నారు. ఇవాళ ఏంటంటే మేము కొత్తగా మార్కెట్లోకి వచ్చినాం, మాకు బీసీ వాదం అనేది తెలుసు, గతంలో ఆర్ కృష్ణయ్య జైలే, ఇంకెవరు తెలంగాణకు సంబంధించి పూర్తి స్థాయిలో అసలు బీసీ ఉద్యమాలే లేనట్టు, అసలు ఇది ఆ తెలంగాణలో బీసీ అంటే పదమే తెలియదన్నట్టుగా ఈరోజు కొత్తగా ప్రయాణం మొదలవుతున్నాయి. చాలామంది వెళ్తున్నారు. దాంట్లో చాలామంది కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ రెడ్లను తిట్టాలనే కుట్ర ఇగో ఇక్కడ మొదలైంది. ఎందుకంటే ఈయనకు ముఖ్యమంత్రి పదవి ఇయ్యలే కాబట్టి రేవంత్ రెడ్డిని అబాసు పాలు చేయడానికి ఈయనతో పాటు మరికొంతమంది మంత్రులు చేతులు కలిపిలు. ఏంది? అయితే నాకు ముఖ్యమంత్రి పదవి లేదా నేను చేసిన దానికి అడ్డు చెప్పదు. ఇది ప్రస్తుతం జరుగుతున్న చర్చ. మీ అందరికీ తెలవాల్సిన విషయం ఏంటంటే రేవంత్ రెడ్డిని మొత్తం అష్టదిగ్బంధనం చేసేసి యనుమల రేవంత్ రెడ్డి అలియాస్ కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అష్టదిగ్బంధనం చేసేసారు. రైట్, అష్టదిగ్బంధనం అయిపోయిందా? మొన్నటి వరకు మరో చర్చ ఉండాలి. మీ అందరికీ తెలుసు కదా, తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జిగా ఉన్న దీపా దాస్ మునిషి. ఈ పేరు మీరు మామూలుగా వినే ఉంటారు, ఎందుకంటే నీలం మధు బాధితుడుగా వచ్చి దాంతోపాటుగా దాదాపుగా 13 మంది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్లు కానీ ఈవెన్ నమ్మి పార్టీలోకి వచ్చిన వ్యక్తులు. తెలంగాణ రాజకీయాలకు సంబంధం లేదు. తెలంగాణ రాష్ట్రంలో కేవలం ఇక్కడ పార్టీ కార్యకలాపాలను చక్కదిద్దాల్సిన ఈ దీపాదాస్ మునిషి అనే వ్యక్తి ఏం చేసిర్రు అంటే ఏకంగా సెక్రటరియట్లలో సమీక్షా సమావేశాలలో కూర్చోవడం, దాంతోపాటు సెక్రటరియట్కు వెళ్ళడం, దాంతోపాటుగా అధికారిక భవన్లో అధికారిక కార్యక్రమాలలో పాల్గొనడం, షాడో సీఎంగా పూర్తి స్థాయిలో వ్యవహరించే ప్రయత్నం చేసిండ్రు దీపాదాస్ మునిషి. ఇక దీపాదాస్ మునిషిని పక్కన పెట్టిన తర్వాత ఈ మధ్యలో మీనాక్షి నటరాజన్ అనే ఒక పర్సన్ వచ్చారు. అయితే మీనాక్షి నటరాజన్కి సంబంధించి నేను విమానంలో రాలేదు, రైలులో నుంచి మాత్రమే దిగిన, బయటికి రాగానే పూర్తి స్థాయిలో అక్కడ తెలంగాణ కాంగ్రెస్కు సంబంధించిన నేతలు బొకేలు పట్టుకొని వస్తే మాత్రం స్వాగతం తీసుకోను నేను. ఎందుకు అంటే నేను నా రేంజ్ వేరు అన్నట్టుగా రాష్ట్ర ముఖ్యమంత్రి, దాంతోపాటుగా ఆ పక్కనే ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈ పక్కన బట్టి విక్రమార్క, ఇటువైపు బహుశా శ్రీధర్ రెడ్డి ఉన్నాడు అనుకుంటా, వీళ్ళు మాత్రం శాల్వాలు బొకేలు ఇస్తే మీనాక్షి నటరాజన్ గారు తీసుకున్నారు. ఎందుకంటే పబ్లిసిటీ, పిఆర్ స్టంట్కు వాస్తవాలకు మీకు తెలవాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో తాను పదవిని అందించలేకపోతున్నాడా లేకపోతే ఏమైతున్నది అనేది ఒక్కసారి ఇక్కడ మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం. అయితే ముఖ్యమంత్రి గారికి సంబంధించి పూర్తి స్థాయిలో జరుగుతున్న ఈ డ్రామా అంతా తెలంగాణ యావత్తు ప్రజలకు తెలవాలి. ఇంకా రెడ్లను ఎందుకు టార్గెట్ చేసేళ్ళు? సరే, రెడ్లకు సంబంధించి లాస్ట్ ముఖ్యమంత్రి తర్వాత ఏంది కొత్త బీసీ వాళ్ళు ఏర్పడతారు, బీసీకి సంబంధించి ముఖ్యమంత్రి అవుతారు, బీసీలకు సంబంధించి మా దగ్గర హెలికాప్టర్లు కొని అన్ని పైసలు ఉన్నాయి, లేకపోతే బీసీలకు సంబంధించి ఇక రెడ్లను ఏ విధంగా స్టేజీలు పడితే ఆ స్టేజ్లు. ఇప్పుడు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఒక బీసీ నినాదం కావాలంటే తెలంగాణలో ఉన్న అన్ని వర్గాలు కూడా మద్దతు తెలపాలి. బీసీకి సంబంధించిన డిక్లరేషన్ అమలు కావాలంటే, బీసీల రిజర్వేషన్లు అమలు కావాలంటే అన్ని వర్గాలకు సంబంధించిన పూర్తి స్థాయిలో సపోర్ట్ కావాలి. లేదు నేను ఎస్సీలను తిడతా, ఎస్టీల మధ్య పంచాయతీ పెడతా, రెడ్లను ఇట్లనే తిడతా, లేకపోతే మార్వాడీలను లేకపోతే ముస్లింలను క్రైస్తవులను లేకపోతే ఇంకా ఇతరత్ర మతాలను తిడతా అంటే ఎవడు ఊకోరు. ఒకటి క్లియర్ కట్.
ఇక్కడ విషయం ఏంటంటే యావత్తు తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ రెడ్ల పంచాయతీ ఎందుకు వచ్చిందో మీకు తెలుసా? నాకు మినిస్టర్ పదవి కావాలి, ఇస్తారా ఇయ్యరా? అసలు కథ ఇక్కడ ఒక రాష్ట్రానికి సంబంధించిన ఒక మంత్రిగా, విద్యాశాఖ మంత్రి అయితే ఏడాదిగా మీరు ఏ పని చేయకుండా ఇల్లు గడప దాటకున్నా కూడా ఏడాదికి 6,000 కోట్లు వస్తాయట. మరి ఇవి ఎట్లొస్తాయో నాకు కూడా తెలియదు, చెప్తే నేను కూడా తెలుసుకుంటా. రాజకీయం చేయాలనుకునేటోళ్ళు అందరూ కూడా ఇవాళ రేపు గుర్తుపెట్టుకోర్రి, తెలంగాణలో రాజకీయాలు చేయాలనుకుంటే రజకన్న గోకన్న విలువిద్యలతో పాటు అన్నీ రావాలి మీకు. మొత్తం లుచ్చా పనులు అన్నీ వస్తేనే రాజకీయాలలోకి దిగురి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, ఒక మంత్రి పదవి కోసం ఒక వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చాలామందిని తిట్టడం మీరు చూశారు. కులాల మధ్య కుంపటి పెట్టే ప్రయత్నం కూడా మీరు చూసారు. సో ఫైనల్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో జరుగుతున్న ఎపిసోడ్ అంటూ ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు వాదిస్తున్నారు. ఇది ప్లాన్ 1. ఇక ప్లాన్ బి. ఇప్పుడు రేవంత్ రెడ్డి అసలు విషయాన్ని చూద్దాం. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డికి సంబంధించిన పాజిటివ్ చూసిలు కదా, ఇప్పుడు రేవంత్ రెడ్డిలో ఉన్న మరో కోణాన్ని చూడాలి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎప్పటి వరకు ఉంటాడంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సపోర్ట్ ఉన్నంత వరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలలో ఉంటాడు. ఇది క్లియర్ కట్. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేయాలి? కాంగ్రెస్లో కొనసాగుతున్నారు. కాంగ్రెస్లో కయ్యం బెల్లం దల్యం అన్నట్టుగా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. కనీసం ముఖ్యమంత్రి వస్తే స్టేజీల మీద గౌరవించే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి వస్తున్నాడంటే కనీసం తనతో మాట్లాడే వీలు కానీ కనీసం తన ముఖం చూడడానికి కూడా ఇబ్బంది పడుతున్న కాంగ్రెస్ నేతలను మనం చూసాం. సో ఇదొక పంచాయతీ మొదలైంది. ఇక కాంగ్రెస్లో పూర్తి స్థాయిలో ఏంది అంటే మంత్రుల వెనుపోటుతో పాటుగా మంత్రులకు సంబంధించి జరుగుతున్నది. ఇక్కడ తనకు నచ్చినట్టుగా తాను ఏది చేయాలనుకుంటున్నాడో అది చేయలేకపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దీంతో పాటుగా లేదు పార్టీ మారదాం అంటే అప్పటికే మన మీద ఓటుకు నోటు కేసున్నదయ్యా. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన తర్వాత మోడీని పాజిటివ్గా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కిషన్ రెడ్డిని, బండి సంజయ్ని టార్గెట్గా రేవంత్ రెడ్డి మాట్లాడిన విషయం మీ అందరికీ తెలిసిన విషయం. సో మొత్తానికి రేవంత్ రెడ్డి సపోర్ట్తోనే తెలంగాణ ఎమ్మెల్సీ గెలిచిందనేది కూడా వాస్తవం. తెలంగాణ ఎమ్మెల్సీకి సంబంధించి అంజిరెడ్డికి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వ్యక్తి గెలిచిండు కదా. సో అది గెలవడానికి కారణం కూడా రేవంత్ రెడ్డి. ఓడిపోయినా పెద్ద మా ప్రభుత్వానికి వచ్చేదేమీ లేదు, గెలిచినా మా ప్రభుత్వానికి వచ్చేదేమీ లేదు అనే ఒక్క డైలాగ్తోని పూర్తి స్థాయిలో అది ఖతమైపోయిన పరిస్థితి కనబడింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేయాలి? తెలంగాణ తెలుగుదేశం పార్టీకి సంబంధించి వచ్చి దీని పగ్గాలు చేపట్టలేరు. ఎందుకంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీని ఎందుకంటే ఆంధ్ర పార్టీగా ముద్ర పడిపోయింది. ఇక పూర్తి స్థాయిలో దీన్ని నమ్మే పరిస్థితి లేదు. పోనీ జనసేన పార్టీకి సంబంధించి నాయకత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా దీన్ని తెలంగాణలో రప్పిద్దామంటే కూడా ఇది ఇక్కడ సాధ్యం కాని విషయం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి. సో తెలంగాణలో ఇది వర్కౌట్ కాదు. పోనీ తెలంగాణలో కొత్త పార్టీ ఏమైనా పెడతామా అంటే తెలంగాణలో ఇప్పటికున్న పార్టీలనే కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు ఆటాడుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకొకటి ఏంటంటే తెలంగాణలో పూర్తి స్థాయిలో ఇక్కడ ప్రాంతీయ అంటే ద్రవిడ సంస్కృతిని మనం చూసాం కదా. ద్రవిడులకు సంబంధించిన పార్టీ అక్కడ స్టాలిన్కు సంబంధించి తమిళనాడు పార్టీని చూడ ఆ ప్రాంతం కోసం, అక్కడి ప్రజల కోసం, అక్కడి హక్కుల కోసం, అక్కడి వ్యక్తుల కోసం మాత్రమే పోరాటం చేసేది ఏదైనా ఉన్నది అంటే ద్రవిడ పార్టీలకు సంబంధించి ఉంటాయి. ఇప్పుడు కొత్తగా ఏర్పడే పార్టీ అంటే దాని యొక్క రూపురేఖలు ఎట్లున్నా కూడా తెలంగాణ ప్రాంతాలు ప్రజలు ఆదరించరు. దాంట్లో మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏందో తెలుసా? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి కేపాలకు సంబంధించిన పార్టీ ప్రజాశాంతి పార్టీ. అది జోకర్ అయిందా, యాక్టర్ అయిందా, ఏమైందా అనేది సెకండ్. ఇంకొకటి ఏంటంటే తెలంగాణ జనసమితి పార్టీకి సంబంధించి ఉద్యమ నేతగా చెప్పుకునేబడే ప్రొఫెసర్ కోదండరాం ఇచ్చిన పార్టీ కూడా బిస్కెట్ అయింది. సో ఇప్పుడు కొత్త పార్టీ తెలంగాణలోకి వచ్చిన ఊపు జోషు వస్తుందా అంటే రాదు. సో కొత్త పార్టీ కూడా మర్చిపోవాలి. ఇప్పుడు ఆప్షన్ ఏంది? ఇక ఏంది? బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. ఇది బీఆర్ఎస్ పార్టీ అనేది ఉద్యమ పార్టీ. ఉద్యమ పార్టీని ఎప్పుడు కూడా తెలంగాణ ప్రాంత ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ విస్మరించరు. ఎందుకంటే ఉద్యమం నుంచి పుట్టిన పార్టీ అది బీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ కాదు, టీఆర్ఎస్ కావచ్చు, దాన్ని బీఆర్ఎస్గా మారవచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కోసం దాదాపుగా 2001 నుండి 14 సంవత్సరాలు నిరాటకంగా అంటే నిరంతరాయంగా పోరాటం చేసి ఒక రాష్ట్రాన్ని తేవడం కోసం పాటుపడిన పార్టీ కాబట్టి అది ప్రతి పల్లెలో గ్రామాలలో ఎవరు కూడా జెండా చూపెట్టిన ఏ పార్టీ అంటే చెప్పే పరిస్థితి ఉంటుంది. సో ఉద్యమ పార్టీకి సంబంధించి దీంట్లోకి కూడా వెళ్ళలేని పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు ఏంది? కాంగ్రెస్ పార్టీని ఖతం చేయాలంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో చర్చ అంతా కూడా డైవర్ట్ కావాలి. మనకు రేవంత్ రెడ్డి వ్యూహాలు ఎట్లుంటాయంటే పూర్తి స్థాయిలో టాపిక్ డైవర్షన్ అంతకు మించి వేరే ఉండదండి. ఈ టాపిక్ డైవర్షన్ ఎంత దారుణంగా ఉంటుంది అంటే టాపిక్ డైవర్షన్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా టాపిక్ డైవర్షన్ను ఏదైనా ఒక భయంకరమైన ఇష్యూ జరుగుతున్నప్పుడు దాన్ని డైవర్ట్ చేయడానికి అస్సలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో అసలు సిసలైన దిట్ట యనుమల రేవంత్ రెడ్డి గారు. గుర్తుపెట్టుకోరు. ఇది క్లారిటీయా?
అయితే ఇక్కడ విషయం ఏంది అంటే ఇప్పుడు కాంగ్రెస్ను ఖతం చేసి బీజేపీలోకి వెళ్దాం అనుకుంటే ధర్మపురి అరవింద్ అనుకుంటా నిన్న చెప్పిండు, ధర్మపురి అరవింద్ ఏమని చెప్పిండు అంటే రేవంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీలోకి వస్తే స్వాగతిస్తాం, ఆహ్వానిస్తాం అన్న. రేవంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీలోకి ఎందుకు పోవాలి? పోతే ఓటుకు నోటు కేసుకు భయపడి పోవాలి. ఆల్రెడీ జైల్లో ఉన్న వ్యక్తి జైల్లో ఉన్నాడంటే ఖచ్చితంగా కూడా అన్ని బంధాలను నేను చెప్తున్నా కదా, మొత్తం ఎవ్రీథింగ్ మర్చిపోయి ఒక గుండె ధైర్యంతో ఉంటాడు రేవంత్ రెడ్డి. అది చాలా క్లారిటీగా గుర్తుంది. జైలుకు పోయిన ఏ వ్యక్తులైనా కూడా అన్నిటికీ రాడు తేలి ఉంటారు. నేను చెప్తున్నా అది క్లారిటీ. ఎందుకంటే వైఎస్ జగన్ బిఫోర్ జైలుకు పోయిన తర్వాత ఆఫ్టర్ మీరు చూసే ఉంటారు. ఒకప్పటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేరు, ఇప్పుడున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఒకప్పుడున్న రేవంత్ రెడ్డి వేరు, ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి వేరు అనే కోణంలో ఉంటుంది. సో పోతే ఎందుకు పోవాలంటే ఒకటి ఓటుకు నోటు కేసు తప్పించుకునేందుకన్నా పోవాలి. దీనికి అంత సినిమా లేదు. ఇప్పుడు ఆ కేసు అంతా ఇప్పట్లో అది పరిగణలోకి రాదు. ఒకవేళ ఇప్పటి వరకు వీళ్ళు 365 రోజులలో సంపాదించిన ఆస్తుల మీద ఈడీ కానీ లేదా సిబిఐ కానీ ఇతరత్ర ఏదైనా ఇరికించే ప్రయత్నం చేస్తే ఈ పంచాయతీలో ఏమన్నా పోయి ఇరికే ప్రయత్నం ఏదన్నా ఉండాలి. సో ఈ రెండు కాలేదు అనుకో, ఇక భారతీయ జనతా పార్టీలోకి రేవంత్ రెడ్డి పోవాల్సిన అవసరమే ఉంటుంది. ఒకటి రేవంత్ రెడ్డిని భారతీయ జనతా పార్టీ ఏమన్నా బ్లాక్మెయిల్ చేస్తే వాళ్ళకి వెళ్తాడు. ఒకవేళ కాంగ్రెస్లోకి రేవంత్ రెడ్డి వచ్చి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయినప్పుడు ఆల్రెడీ ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసినప్పుడే కాంగ్రెస్ పార్టీ మీద గ్రిప్ వచ్చి ఉంటుంది. ప్రభుత్వం మీద ఇప్పుడు దాదాపుగా మొన్నటి వరకు మన రేవంత్ రెడ్డికి ప్రభుత్వం మీద గ్రిప్పు 0. కానీ ఈరోజు రేవంత్ రెడ్డికి ప్రభుత్వం మీద గ్రిప్ వచ్చి దాదాపుగా 40% వచ్చింది. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ తన చేతిలోకి మెల్లమెల్లగా వెళ్తున్న తరుణం కనబడుతుంది. ఇక దానితో పాటుగా ఇంకొక విషయం ఏంటంటే ఇతను భారతీయ జనతా పార్టీకి వెళ్తే బ్లాక్మెయిల్ ప్రధాని నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఏదైనా కేసుల విషయంలో అంటే సిబిఐ ఈడీకి సంబంధించిన దేంట్లో ఇరికించే ప్రయత్నం చేస్తే వాళ్ళకి వెళ్ళాలి. ఇక కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేస్తాడు రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డికి సర్వనాశనం చేయడం వల్ల వచ్చే లాభం ఏంది అంటే ఒక లాభం ఉన్నది. ఎట్లా అంటే విపక్షాలు బలహీనపడాలి. ఇప్పుడు విపక్షాలలో అద్భుతంగా పనిచేసేది ఏంది అంటే బీఆర్ఎస్ పార్టీ. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పొగుడుతున్నా అని మీరు అనుకున్నా కూడా మీ ఇష్టం, మీ కర్మ, నేను ఏం చేయలేను. కానీ బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు 365 రోజులలో పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాలకు సంబంధించి మనం చూస్తే ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇప్పటి వరకు పూర్తిగా కూడా బీఆర్ఎస్ పార్టీ అనేది ఉద్యమం నుంచి పుట్టిన పార్టీ కాబట్టి ఈ పార్టీ బలంగా ప్రజల్లో నాటకపోయింది కాబట్టి సమస్యల మీద పోరాటం చేయడానికి పూర్తి స్థాయిలో సక్సెస్ఫుల్గా అయింది. అయితే బీఆర్ఎస్ పార్టీని దెబ్బగొట్టాలి అంటే తెలంగాణలో 5 కొత్త పార్టీ పుట్టాలి, లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలను గుంజుకునే ప్రయత్నం చేయాలి. అయితే ఇక్కడ ఏంది అంటే రేవంత్ రెడ్డి ఆడే మరొక డ్రామా, ఇది థర్డ్ అన్నట్టు. ఇది రేవంత్ రెడ్డి మొట్టమొదటిది తన పాజిటివ్ వీడియో చూసినాం, ఇప్పుడు రెండో చూసినాం, ఇది మూడోది. రేవంత్ రెడ్డికి సంబంధించి ప్రత్యామ్నాయం కావాలి. సో భారతీయ జనతా పార్టీకి పోతే కిషన్ రెడ్డి ఉన్నాడు, బండి సంజయ్ ఉన్నాడు, అటు పేరు మోసిన నేతలు ఉన్నారు. సో అటు వెళ్లాల్సిన పరిస్థితి రాదు. పోనీ రేవంత్ రెడ్డికి సంబంధించి మరో ప్రత్యామ్నాయంగా తెలంగాణ తెలుగుదేశాన్ని తిరిగి పూర్వ వైభవం తీసుకురావడం అసాధ్యం తెలంగాణలో. పోనీ జనసేన పార్టీకి సంబంధించి తెలంగాణలో తీసుకురావడం అది అసాధ్యం. అది ఏంది అంటే కలవని పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో అంటే పాసిబుల్ అయింది కానీ తెలంగాణలో కాదు. ఇక్కడ ఉద్యమ బిడ్డలు, తెలంగాణ అనే తత్వం బోధపడిన వ్యక్తులు, తెలంగాణ ఈ గడ్డలో పుట్టిన వాళ్లకు ప్రాణ త్యాగానికైనా వెనకడతారు కానీ బాంచన్ దొరాని కాళ్ళ దగ్గరికి అయితే పోరువిలు. ఇక్కడ తెలంగాణ బిడ్డలకు ఉన్న తత్వం. సో రేవంత్ రెడ్డికి ప్రత్యామ్నాయం ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి పేరే మల్లన్న. మీరు నిన్న మల్లన్న ప్రెస్ మీట్ అంతా చూసిర్రా? మళ్ళా చూడరు. ఇక్కడ పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డిని తిట్టలే, మంత్రులను తిట్టలే, కాంగ్రెస్ పార్టీని తిట్టలే. అలా అని పూర్తి స్థాయిలో ఏఐసిసికి సంబంధించి అంటే నేను రాహుల్ గాంధీ గారిని నమ్ముతున్నా, రాహుల్ గాంధీ గారి మీద నమ్మకం ఉన్నది. ఆ నమ్మకం అంతా ఈరోజు ఎక్కడికి పోయిందో మనకు తెలియదు. అటకెక్కిందా, గుట్ల పడ్డదా, గుట్టుకుమని మింగిర్రా మనకు సంబంధం లేని విషయం. సో మల్లన్నతోని ప్రత్యామ్నాయంగా ఏదైనా పార్టీ పెట్టించి 2028 ఎన్నికల వరకు దీన్ని స్ట్రాంగ్ చేసే ఆలోచన. అంటే దీన్ని కలిపి మళ్ళీ కాంగ్రెస్కు సంబంధించి దాంతోపాటు పొత్తులో భాగంగా ఈ పార్టీ ఉండి ఏదైనా సీట్ల పంపకాలలో దీంట్లో ఒక 2, 3, 5 వచ్చినా కూడా సరిపోతుంది అనే కోణంలో. ఎందుకంటే పూర్తి స్థాయిలో 2028లో మాత్రం కాంగ్రెస్కు ఒక తోడు కావాలి కాబట్టి దానికోసం ఏదైనా చేస్తున్నారు అనేది ప్రచారం జరుగుతున్నది. సో ఈ ప్రచారం నిజమా అబద్ధమా అనేది
చూడాల్సిన పరిస్థితి. ఇక రేవంత్ రెడ్డిది ప్లాన్ 4. రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు అంటే మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డికి సంబంధించి కొన్ని వ్యూహాలు పన్నెండు. అధికారికంగా ఈయనకు అడ్మినిస్ట్రేషన్ రాకపోవడానికి ఒక మైనస్ అయినప్పటికీ కూడా ఇప్పటికీ అడ్మినిస్ట్రేషన్ వచ్చినా కూడా పూర్తిగా తన బాధ్యతలను స్వీకరించకపోవడానికి మరో కారణం ఉన్నది. ఇక్కడ రేవంత్ రెడ్డి అంత ఆసామాషిగా తీసుకోకూరి నేను, ఎందుకంటే సెంట్రల్లో భారతీయ జనతా పార్టీ ఎంత స్ట్రాంగ్ ఉందో తెలంగాణలో రేవంత్ రెడ్డికి కూడా అంత పట్టు ఉన్నది అనేది నేనైతే నమ్ముతున్నా. ఒకటి, ఎప్పుడైతే పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డికి సంబంధించి రియల్ ఎస్టేట్ను అంటే రియల్ ఎస్టేట్కి సంబంధించి చాలామంది కూడా మాట్లాడుకుంటారు తెలంగాణలో మొత్తం బ్లాస్ట్ అయిపోయింది, పునాది అయిపోయింది, ఖతం అయిపోయింది. అవును, వాస్తవమే. రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ను ఖతం చేసిండు అని కూడా అనుకోవచ్చు కదా. ఎందుకు అంటే రియల్ ఎస్టేట్ చేస్తున్న చాలామంది వ్యక్తులలో, ఆర్థిక మూలాలు ఉన్న వ్యక్తులందరూ కూడా రియల్ ఎస్టేట్ చేస్తున్న వాళ్ళలో 95% కూడా వీళ్ళందరూ రాజకీయాలలో ఉన్నారు. ఐదర్ కాంగ్రెస్ పార్టీ, ఐదర్ బీజేపీ, ఐదర్ బీఆర్ఎస్, ఐదర్ ఇతరత్ర పార్టీలలో ఉన్నారు. రియల్ ఎస్టేట్ చేస్తున్న వ్యక్తులలో ఎక్కువగా కూడా డబ్బంతా కూడా పార్టీలకు సంబంధించిన నేతలే. దాన్ని ఖతం చేసి దాన్ని హోల్లో పెట్టేసాడు. దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలకు భయం చూపెట్టడానికి హైడ్రా తీసుకొచ్చిండు, మూసీ సుందరీకరణ అన్నాడు. దాంతో పాటుగా ప్రశ్నిస్తే కేసులు అంటూ కూడా తీసుకొచ్చిన పరిస్థితి. నేనున్నాను, నేను విన్నాను అని ఆంధ్రప్రదేశ్లో ఒక డైలాగ్ ఉంటుంది కదా. ఇక్కడ తెలంగాణలో ఏంటంటే నేను వచ్చాను అంటే కేసులు పడితే, నేను ఉన్నాను అనడానికి భయం హైడ్రా కానీ మూసీ కానీ, నేను పూర్తి స్థాయిలో ఏదైనా చేయగలను అనడానికి, రియల్ ఎస్టేట్ డమాల్ అనడానికి ఇది ఒక ప్రధానమైన కారణం. సో రేవంత్ రెడ్డి ప్లానింగ్లు 4 రకాలు ఉన్నాయి. సో మొత్తానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు అనేది మీ అందరికీ ఉత్కంఠగా ఉండొచ్చు. రేవంత్ రెడ్డి ఏమి చేయడం అనేది క్లారిటీగా ఉంచుకోరు. సో మొత్తానికి ఇప్పటి వరకు మీరు చూస్తున్నాం. నేనేమంటున్నానంటే వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పుడు ఇక మనం వార్తలలోకి వెళ్ళాలి. ఎందుకు అంటే ఎక్కడ చూసినా బిడ్డ రాజాలు ఏడున్నావు బిడ్డ, అమ్మ నేను పోతున్ననే పల్లె నిడిచి అనేది ఒక పాట ఉంటుంది. మీ అందరికీ కదా, ముద్దుల కొడుక రాజాలు అని ఒక పాట ఉంటుంది కదా. ఆ పాట మీరు అందరూ అవుతున్నాను. అయితే ఇప్పుడు తెలంగాణలో అలాంటి పరిస్థితులే చోటు చేసుకున్నాయి. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే కేసీఆర్ లేని లోటు, కేసీఆర్ లేని ఏంది అంటే వాతావరణం కనబడుతుంది. కేసీఆర్ అంటే బండి మీద ఉండే స్టిక్కర్ కాదు, కేసీఆర్ అంటే చేతి మీద ఉండే పచ్చబొట్టు కాదు, కేసీఆర్ అంటే పార్టీ జెండా మీద ఉండే వ్యక్తి కాదు. కేసీఆర్ అంటే తెలంగాణ ప్రాంతానికి గుండె చప్పుడు. ఈ విషయాన్ని నేను బలంగా ఎందుకు చెప్తున్నానంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏదైనా చేయగలడు అని చెప్పడానికి ఒక బలమైన ఆధారం ఉన్నది. సరే, ఏంటి ఆ ఆధారం? కేసీఆర్ ఎందుకు అంత సమర్థుడు, కేసీఆర్ వల్ల ఏది సాధ్యమవుతుంది అంటే దీనికంటే ముందు ఒక 2 ముక్కలు కేసీఆర్ గురించి కూడా చెప్పాలి. ఎందుకంటే మనం ఏంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేసే వ్యక్తుల గురించి చెప్పుకున్నప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని బాగు చేసిన నేత గురించి చెప్పుకోవాలి కదా. కేసీఆర్ ఇప్పుడు కేసీఆర్ ఏం చేసిండు? చాలామంది మాట్లాడుతున్నారు కేసీఆర్ను అనర్హత వేటు వేయాలి, కేసీఆర్ను అసెంబ్లీకి రానియద్దు, కేసీఆర్ను ఎమ్మెల్యే పదవిలో ఉండనివ్వద్దు అంటూ కంప్లైంట్ల మీద కంప్లైంట్లు చేస్తున్నారు. ఓరిని మూతి మీద మీసం రానోడు, మూతి మీద మీసం వచ్చినోడు ఇక ఆగుతలేరండి. అరే భూమి మీద ఉంటలేడు, ఆకాశంలో ఉంటుంది. ఇక మామూలుగా లేదు అసలు కేసీఆర్ మీద ఆరోపణలు చేయడంలో. కేసీఆర్కున్న వయసులో కనీసం కేసీఆర్కున్న అనుభవంలో ఏజ్ అంతా కూడా ఉండరు. ఎవరు చూడు కేసీఆర్ అనే నామస్మరణ చేస్తారు. అయితే ఇక్కడ ఒక విషయం ఉంది. కేసీఆర్ కేవలం 365 రోజులు ఖాళీగా ఉన్నాడు అనుకుంటే అది మీ మూర్ఖత్వం. ఏడాది పాటు పూర్తి స్థాయిలో కేసీఆర్ అనే వ్యక్తి ఖాళీగా ఉన్నాడు అంటే అది అధికార పార్టీకి సంబంధించిన నేతలైనా, అది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలైనా, జాతీయ పార్టీకి సంబంధించిన నేతలైనా, తెలంగాణలో ఏంది అంటే ఇన్ని సమస్యలు ఉన్నా కూడా ప్రశ్నించలేని మేధావి అనే వర్గం చెప్పే దద్దమ్మలైనా, ఆ సన్నాసులైనా మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి 365 రోజులలో ఈ రాష్ట్రానికి సంబంధించి మార్పు పేరుతో వచ్చిన కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూడమని తానే అంటే నేరుగా కూడా ప్రజలకు ఇంటరాక్ట్ కాకుండా, ప్రజలకు కలవకుండా వాస్తవాలు వాళ్ళే తెలుసుకోవాలని, రియలైజేషన్ కావాలని కేసీఆర్ పూర్తి స్థాయిలో తన ఇంట్లో ఉన్న పరిస్థితి. ఇక ఫామ్ హౌస్ అంటే తన ఇల్లది. అయితే ఇప్పుడు కేసీఆర్కు సంబంధించి ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు త్వరలో రాబోతున్నాయి. ఇక కేసీఆర్ బయటికి వస్తే ఇలా ఒకవేళ కేసీఆర్ వ్యూహాలన్నీ కూడా అమలు చేస్తే తెలంగాణలో రాజకీయ పరిస్థితులు మరోలా ఉంటాయంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ విషయం ఏంటంటే తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంతంలో ఇప్పటి వరకు కూడా ఎవరు కని విని ఎరగని రీతిలో కూడా కేసీఆర్ వ్యూహాలు ఉంటాయి. ఒకటి, అసెంబ్లీ సమావేశాలలో కనుక కేసీఆర్ అడుగు పెడితే సబ్జెక్టు మీద ఏంటంటే సొప్పబెండు నవ్వుతాడు. ఏది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు వాళ్ళు సమాధానం చెప్పలేక పుస్తకాలన్నీ తిరగేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
పుస్తకాలన్నీ కూడా తిరగేయాల్సిన పరిస్థితి కనబడుతుంది. సో ఈరోజు కేసీఆర్ ఒకటి సబ్జెక్టు మీద బయటికి రావచ్చు, లేదా కేసీఆర్కు సంబంధించి 365 రోజులలో తన ఇంట్లో నివాసం అంటే ఫామ్ హౌస్కు సంబంధించిన మీరు అంటారు వ్యవసాయ క్షేత్రంలో ఈ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి సుదీర్ఘ రాజకీయాలకు పూర్తి స్థాయిలో కూడా ప్రతి వ్యూహాలు కూడా అమలు చేసిండని కూడా అనుకోవచ్చు. ఇప్పుడు కేసీఆర్ బయటికి వస్తే మొట్టమొదటి టార్గెట్ ఏంటంటే ఐదర్ జూన్ ఆర్ జూలైలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు ఉంటాయండి. సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, ఆ తర్వాత ఇటు ఎంపీటీసీల ఎన్నికలు ఉంటాయి, ఆ తర్వాత జెడ్పీటీసీల ఎన్నికలు ఉంటాయి, ఆ తర్వాత మున్సిపాలిటీలకు సంబంధించిన ఎన్నికలు ఉంటాయి. వరుస ఎన్నికలకు సంబంధించిన తెలంగాణలో పూర్తి స్థాయిలో ఎన్నికల కూడా కొనసాగుతుంది. ఇప్పుడు కేసీఆర్ ఏం చేస్తాడు అంటే ఎక్కడ పూర్వ వైభవాన్ని కోల్పోయారు, ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కావాలని కోరుకున్నారో, ఇప్పుడు ఎవరైతే కేసీఆరే రావాలని అంటున్నారో వాళ్ళందరినీ కలుపుకుంటూ ప్రజల్లోకి తన యొక్క ప్రయాణం కొనసాగుతుంది. ఇప్పుడు అల్టిమేట్గా పూర్తి స్థాయిలో కూడా అసెంబ్లీ ఎన్నికల వరకు ఒక రకంగా ఉంది. దాని తర్వాత పార్లమెంట్ ఎన్నికలలో నీకు 50 నాకు 50 అని భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ పంచుకున్న విషయం తెలంగాణ యావత్తు ప్రజలకు తెలిసిన విషయమే. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలలో పూర్తి స్థాయిలో కూడా ప్రపంచం మరోలా ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే ఇక్కడ కేసీఆర్ యొక్క చరిష్మా కావచ్చు, కేసీఆర్ యొక్క వాగ్దాటి కావచ్చు, కేసీఆర్ మాట్లాడే తీరు కావచ్చు, కేసీఆర్ యొక్క ప్రణాళికలు కావచ్చు, కేసీఆర్ యొక్క వ్యూహాలు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ వ్యూహాలలో భాగంగా కేసీఆర్కి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రజల్లోకి అడుగుపెడితే ఒకటి కేసీఆర్ దగ్గరికి రాగానే సార్ మాకు నీళ్ళు ఎత్తలేవనే పంచాయతీ మొదలవుతుంది. ఫస్ట్ ఎండాకాలం కాబట్టి ఎండాకాలం అనేది రాజకీయ పార్టీలకు పూర్తి స్థాయిలో కూడా ఒక ఆయువు లాంటిది. ఇంకో మన భాషలో చెప్పాలంటే ఈ సమ్మర్ అనేది రాజకీయ పార్టీలకు ఒక పునాది లాంటిది. ఖచ్చితంగా కూడా ఏ రాజకీయ పార్టీ అయినా చూడాలి, జనవరి నుంచి జూన్ మధ్యలోనే తమ యొక్క కార్యాచరణ చాలా బలంగా ఉంటుంది. తమ యొక్క వ్యూహాలు ప్రతి వ్యూహాలు కానీ ఎన్నికలు కానీ ఏది జరిగినా ఈ సమయంలో కూడా జరుగుతాయి. సో నీళ్ళ గురించి అడిగిన తర్వాత ఏం అడుగుతాడు, కరెంటు గురించి అడుగుతాడు. మరి దీని గురించి ఏమైనా సమాధానం ఉంటుందా, అధికారుల దగ్గరే ఉండదు. సార్ ప్రభుత్వం ఏం చెప్తా చేయ. దాని తర్వాత ఏమంటారు, సార్ రైతు భరోసా రాలే, సార్ రుణమాఫీ కాలే, సార్ రైతు బీమా రాలే, సార్ మా భూమి వేరేటోడు దున్నుకుంటుండు రౌడీలు అత్తాళ్ళు, సార్ కేసులు పెడుతున్నారు, సార్ నీళ్లు లేవు, సార్ కరెంటు బిల్లుకు సంబంధించి ఓవర్ చేసుకున్నారు, సార్ వాళ్ళు ఇచ్చిన ఏవైతే మీరు ఇచ్చిన కళ్యాణ లక్ష్మి ఉన్నదో పథకాలు రావట్లే, సార్ మీరు ఇచ్చిన కేసీఆర్ కిట్టు రావట్లే, సార్ మీరు అమలు చేసిన ఏదైతే యూరియాకు సంబంధించి మాకు సకాలంలో అందించాలి కదా అవి కూడా వస్తలేవు, సార్ మద్దతు ధర లేదు సార్. ఇట్లా రకరకాల ప్రశ్నలతోని కేసీఆర్ దగ్గరికి ప్రజలు వస్తారు. అల్టిమేట్గా ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది ఇక్కడ వీళ్ళ మాటలలో బయటపడుతుంది. సో ప్రజలు చాలా తెలివికలలు. నేను ఎప్పుడైనా కూడా సమాజం చాలా తెలివికల. ఎందుకంటే ఇప్పుడు ఎంతమంది ఇక్కడ తీన్మార్ మల్లన్న కావచ్చు, లేకపోతే రేవంత్ రెడ్డి కావచ్చు, కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కవిత కావచ్చు, లేదా ఇతర పార్టీలకు సంబంధించి కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, లేకపోతే ధర్మపురి అరవిందే కావచ్చు, డీకే అరణనే కావచ్చు, లేకపోతే ఇటు కోదండరామే కావచ్చు, ఆకునూరు మురళే కావచ్చు, లేకపోతే గాదే ఇన్నేనే కావచ్చు, బక్క జడ్సనే కావచ్చు, ఎంతమంది ఎన్ని చెప్పినా అల్టిమేట్ నిర్ణయం ప్రజలదే. అది అందరికీ తెలుసు. ఈరోజు రంజిత్ ఎన్ని వార్తలు జరిగినా వాస్తవాలు ఎట్లున్నాయి, ఎన్ని చెప్పగలుగుతున్నాడు అని ప్రజలు ఆలోచిస్తారు కాబట్టి తెలుసు ఏ ఛానల్ ఏది చెప్తున్నది అని. సో ఫైనల్గా ఈ ప్రశ్నలతోనే ఉక్కిరి బిక్కిరి అయిన తర్వాత సర్కార్కి ఏమొస్తుంది, వ్యతిరేకత ఇప్పటికే మొన్న పెట్టిన సర్వేలో 100%లో 85.57% వచ్చింది. ఏది మనం పెట్టిన సర్వే కాదు, వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పెట్టుకున్న సర్వేలనే ఆ స్థాయిలో వచ్చింది. ఒకవేళ కేసీఆర్ బయటకు వస్తే సమస్య ఉన్నది, అది కాస్త ఉధృతంగా మారుతుంది. ఆ తర్వాత జరగబోయే పరిణామాలకు ఎవరు బాధ్యులు? రేవంత్ రెడ్డి కాదు, రాష్ట్ర డీజీపీ కాదు, మరి ఎవరు? విపక్షాలు కాదు. ఎవరైతే బాధ్యులు అంటే అధికార యంత్రాంగం లోపం వల్ల జరిగిన అన్నీ కూడా బట్టబయలైపోతాయి. సో ఫైనల్గా కేసీఆర్ కనుక బయటికి వస్తే జరగబోయే ప్రమాదం రేవంత్ రెడ్డికి భారీగా ఏంటంటే ప్రమాదం అనే తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ జరిగే పరిణామాలలో వాస్తవ రూపం దాలుస్తుంది. నిన్నటికి జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటమి కావచ్చు, లేదా అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి నెగిటివ్ అయ్యి అది బీఆర్ఎస్ పార్టీకి ప్లస్ అవుతుంది. అయితే బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న మరో తప్పిదం ఏంది, బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఘోర తప్పిదం ఇప్పుడు చెప్పాలి. ఏం తప్పిదం చేస్తున్నది బీఆర్ఎస్ పార్టీ, ఏం తప్పిదం చేస్తున్నది అనేది చూడాలి. బీఆర్ఎస్ పార్టీ దగ్గర ఒక ప్రధానమైన మైనస్ ఉన్నది, ఇది లీడర్ టు క్యాడర్. ఎందుకంటే వాళ్ళని కూడా హెచ్చరించాలి, దాంతోపాటు క్యాడర్ టు లీడర్.
మనం ఇక్కడ కల్వకుంట్ల చంద్రశేఖరరావునే కలవాలి. ఎందుకంటే మాజీ సీఎం కాబట్టి ప్రజలు జిల్లాల నుంచి వచ్చి మాది పలానా గ్రామం ఉంది, మాది 100 ఎకరాల భూమి ఉంది, ఇక్కడ వ్యవసాయం పరంగా నాట్లు వేసినల్లో మా భూములకు నీళ్లు రాకపోవడం వల్ల 100 ఎకరాలు ఎండిపోయింది అని వీళ్ళు ఎవరికి చెప్పుకోవాలి? లీడర్కు చెప్పుకోవాలనుకోండి. వాళ్ళకు సంబంధించిన అక్కడ ఎమ్మెల్యేలు అధికార పార్టీ కావచ్చు, ఇతరత్ర కావచ్చు, అక్కడ విపక్ష పార్టీకి సంబంధించి వాళ్ళు వచ్చి చూడొచ్చు, ఏదైనా పరిష్కార మార్గం దొరకలేదు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అంటే పూర్తి స్థాయిలో ఈ లీడర్ అనే వ్యక్తి క్యాడర్ అనే వ్యక్తి లీడర్ దగ్గరికి పోయే మార్గం లేకపోవాలి. ఇక్కడ ఏమవుతుంది అంటే ఇంకా వీళ్ళలో మార్పు వచ్చిందా అంటే రాలే. ఇక్కడ భజన బ్యాచ్ ఘోరంగా ఉన్నది. ఇది క్లారిటీగా కూడా తెలంగాణ సమాజం తెలుసుకున్నారు కాబట్టి నేను చెప్తున్నా, వాళ్ళు కూడా మారాల్సిన అవసరం ఉంది. ఈ లీడర్ టు క్యాడర్, క్యాడర్ టు లీడర్ ఎప్పుడైతే వాళ్ళకు డైరెక్ట్గా యాక్సెస్ ఉంటుందో అప్పుడు పూర్తి స్థాయిలో వెళ్తుంది. ఇప్పుడు తెలంగాణలో పూర్తి స్థాయిలో మీరు చూడండి, ఎందుకు అంటే నేను ఒక్క పేరుతో చెప్పదలుచుకున్నాను, వీళ్ళలో మార్పు రావాలి. ఇంకా మాదే అధికారం, ప్రజలు పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉంది అంటే ఈ ప్రజలలో ఉన్న వ్యతిరేకత ఏదైతే ఉందో, ప్రజల వ్యతిరేకత అని భావిస్తున్న బీఆర్ఎస్ పార్టీకి ఇది ఏంది అంటే దగ్గరికి రాలే, ప్రజలకు సంబంధించి అటాచ్ కాలే. ఈ వ్యతిరేకత వీళ్ళకు పాజిటివ్ మారలే, అలాగని వ్యతిరేకత కూడా ఏంది అంటే నెగిటివ్ కాలే. అది స్టిల్ ఏ పార్టీకి కూడా అంటలే, అటు భారతీయ జనతా పార్టీ కానీ, కమ్యూనిస్టు పార్టీలకు కానీ, బీఆర్ఎస్ పార్టీకి కానీ, ఇతరత్ర ఏ వ్యక్తులకు కూడా అంటలే. పోనీ ఇట్లా సోషల్ మీడియాకు కూడా అటాచ్ అయిందంటే కానీ పరిస్థితి కనబడుతుంది. ఇది స్టిల్ అలాగే ఉంది. అంటే ప్రజల వ్యతిరేకత తీవ్రత అయితే భారీ స్థాయిలో ఉంది. కానీ ఇది ఏ పార్టీకి కూడా అటాచ్ కాకపోవడానికి కారణం ఏంటంటే లీడర్ల వ్యవహార శైలి వల్ల ఇది కాలేకపోవడం వల్ల తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఏంది అంటే క్యాడర్ టు లీడర్, లీడర్ టు క్యాడర్. ఇక్కడ హరీష్ రావును డైరెక్ట్ కలవాలన్నా ఒక క్యాడర్ కలవాలి, దాంతోపాటు కేటీఆర్ని కలవాలన్నా కలవాలి. ఇప్పుడు కవితనంటే సహజంగా అందరూ కలుస్తున్నారు, కవితకు సంబంధించి ప్రజల్లో ఉంటున్న పరిస్థితి కనబడుతుంది. మీరు ఎక్కడైనా చూడొచ్చు, అటు బీసీ నినాదంతో పాటు ప్రజల్లోకి వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ అంటే కలుస్తున్నారు కాబట్టి నేను చెప్తున్నా, ఇక్కడ ఒక్కొక్కరు కూడా డైరెక్ట్ యాక్సెస్తో వెళ్లాల్సిన పరిస్థితి ఒకటి ఉంటుంది. ఇక రెండోది ఏంటి అంటే వీళ్ళ వ్యవహార శైలి కూడా మారాలి. ప్రజలలో వ్యతిరేకత ఉంది, ఆ వ్యతిరేకతని ఇట్లా గుంజుకొని మన ఖాతాలో వేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ వ్యతిరేకత మన వైపే మళ్ళాల్సిన అవసరం కూడా లేదు. వాళ్లకు ఎవరు నిజాయితీగా ఉన్నారు, ఎవరు వాస్తవం చేస్తున్నారు, ఎవరు ఉద్యమాలు చేస్తున్నారు అనేది ప్రజలకు కూడా తెలుసు. సో అది ఇక్కడ బీజేపీకి అటాచ్ కాలే, అలా అని కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న కోపం ఎక్కడా లేదు, స్టిల్ అట్లుంది. దాన్ని వీళ్ళకి ప్లస్ పాయింట్గా మారాలంటే ఇప్పుడు వీళ్ళు చేయాల్సిన తక్షణ కర్తవ్యం ఏందో తెలుసా? తెలంగాణ రాష్ట్రం అనేది అందరికీ తెలుసు కదా, తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి 10 జిల్లాలు ఉన్నాయండి. ఈ 10 జిల్లాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రతి జిల్లాలో కూడా వరి పంట ఎండిపోతున్నది, ప్రతి జిల్లాలో కూడా నీళ్ల సమస్య ఏర్పడింది, ప్రతి జిల్లాలో కూడా రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి, ప్రతి జిల్లాలో కూడా విద్యార్థుల సమస్యలు వేధిస్తున్నాయి, ప్రతి జిల్లాలో కూడా సబ్బండ వర్గాలు, ఇక ఒక వర్గం అని కాదు, సబ్బండ వర్గాలలో కూడా సమస్యలు పెట్టరేగిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లు ఇక్కడికి వెళ్ళాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. లేదు మేము వెళ్ళామంటే అది వాళ్ళకే వదిలేద్దాం. సో ఇప్పుడు వీళ్ళు చేయాల్సిన తక్షణ కర్తవ్యం, ఎందుకంటే జనగామ దగ్గర బచ్చన్నపేట, సిరిసిల్ల దగ్గర ఎల్లారెడ్డిగూడెం, ఇక సూర్యాపేట గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, ఆ నియోజకవర్గం కూడా అలా ఆడిపోతుంది. వరంగల్ దగ్గర వర్ధన్నపేటకు సంబంధించి అంటే వరి పొలాలు ఎండిపోతున్న పరిస్థితులు. దాంతోపాటు అటు భద్రాచలం, ఖమ్మం వైపు అయితే మొత్తం కథమే అయిపోయినట్టు, అటు కరీంనగర్ జిల్లాలకు సంబంధించి కొన్ని చోట్ల, అటు నిజామాబాద్కు సంబంధించి అదే పరిస్థితి, ఆదిలాబాద్కు సంబంధించి అదే పరిస్థితి. వీటన్నింటినీ కూడా వ్యతిరేకతను వాళ్ళు క్యాచ్ చేసుకోవాలి, లేకపోతే వాళ్లకు మరో రకమైన ఇబ్బంది ఏర్పడే పరిస్థితి కనబడుతుంది. ఇక ఇప్పటి వరకు నేను చెప్పిన కదా బీఆర్ఎస్ పార్టీ తక్షణ కర్తవ్యం ఏంటి అనేది ఇగో ఇక్కడ కనబడుతుంది మీకు. ఒకసారి చూడండి, కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే తెలంగాణ కుక్కలు జంపిన ఇస్తారా కానీ నేనన్న మాట కదా, అది తెలంగాణ రాజకీయ నేతలు అన్నారు. కానీ ఈరోజు నిజంగానే తెలంగాణలో పరిస్థితి ఏ విధంగా మారిపోయింది అంటే మీకు ఇక్కడ లైవ్లో కనబడుతుంది. ప్రతి దాన్ని కూడా జూమ్ చేసి చూపెట్టు, ప్రతిదీ ఒక్కొక్క ఫోటోను మీరు విజువల్గా చూడొచ్చు. మొట్టమొదటి అక్కడ వాటర్ సప్లైకి చూడండి, ఏంది అది, ఏది పంట కోసం రైతుల ప్రయాస, భూగర్భ జలాలు అడగంటి, బోర్లు బావులు వట్టిపోయి వాటి కింద వేసిన పంటలను కాపాడుకోలేక రైతులు అరిగోసపడుతున్నారు. ఇది నల్గొండ జిల్లా కట్టం గూరు మండలం ఇస్మాయిపల్లికి చెందిన రైతు మేడబోయిన పరశురాములు 7 ఎకరాలలో వరి పంట వేసిండు. 4 బోర్లున్నా చుక్క నీరు రాకపోవడంతో పొట్ట దశలో ఉన్న పంట కండ్ల ఎదుటే ఎండుతూ ఉంటే కాపాడుకునేందుకు ఇలా ట్యాంకర్ల ద్వారా నీళ్లు తెచ్చి నీటిని అందిస్తున్న మొదటి దృశ్యం.
మరి ఎందుకయ్యా పంటలు ఎండుతున్నాయి? తెలంగాణలో చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. ఓ ఎటువైపు ఇటు కాంగ్రెస్ మింగచ్చినా అంటది, ఇటు బీఆర్ఎస్ మింగచ్చినా అంటే, లేదు బీజేపీ మేము పర్మిషన్లు ఇచ్చినా అంటది. ఏ చెవులకి వెళ్ళినా కూడా రక్తాలు వస్తాయి వీళ్ళు చెప్తా ఉంటే. మరి ఇన్ని ప్రాజెక్టులు ఉన్నాక కూడా కరువు ఎందుకు తాండవిస్తుంది? ఒకవేళ నిజంగానే ఇది 2025 సంవత్సరం 26 సంవత్సరంలో నిజంగా కూడా కరువు తాండవిస్తే పరిస్థితి ఏంటి? అప్పుడు ఒకవేళ నిజంగానే తెలంగాణలో కరువు తాండవిస్తే పరిస్థితి ఏంటి? ఇప్పుడు వర్షాభావానికి సంబంధించి కొన్ని చోట్ల అధిక వర్షపాతం నమోదైంది, కొన్ని చోట్ల అల్ప వర్షపాతం నమోదైంది. మరి ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఈ వర్షపాతం లేనప్పుడు ఇప్పుడు పూర్తి స్థాయిలో ప్రాజెక్టులలో నీళ్లు నింపుకొని ఆ నీళ్లతోని ప్రజలను కాపాడలేనప్పుడు ఈ ప్రభుత్వాలు ఉండేందుకు? ఎందుకంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కేసీఆర్ కట్టిండు. ఎస్ఆర్ఎస్పీ కానీ దేవాదులు కానీ ఇతరత్ర పోతే కాంగ్రెస్ ఖాతాలు ఉన్నాయి, కడేం కానీ మస్తున్నాయి, నాగార్జున సార్ ఇట్లా చెప్పుకుంటూ పోతే మస్తు లిస్ట్ వెళ్తుంది. కానీ ప్రాజెక్టులు చాలా ఉన్నాయి కదా. మరి ఈరోజు గోదావరి జలాలకు సంబంధించి దాదాపుగా కొన్ని వందల టీఎంసీలకు సంబంధించి కూడా సముద్రం పాలవుతున్నది కదా. అక్కడ నీళ్లను తోడడానికి ప్రభుత్వానికి వచ్చిన నొప్పి ఏంటి? వెన్ను నొప్పా, కాలు నొప్పా, ఏలు నొప్పా, ఏం నొప్పి వస్తుంది? ఏ నొప్పి వస్తుంది అంటున్నా? ఏ నొప్పి? లొట్టపీస్ నొప్పి ఏమైనా వస్తుందా? ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గోదావరి జలాలు వెళ్ళిపోతూ ఉంటే, సముద్ర పాలవుతుంటే ఆ నీళ్లను తోడి ఈ పంటలకు ఎందుకు అందించలేకపోతున్నా? ఐదరారు ప్రభుత్వ వైఫల్యం అనుకోవచ్చు, లేదా అధికారుల నిర్లక్ష్య ధోరణి అనుకోవచ్చు, లేదా రైతులను పట్టించుకునే స్థితిలో ప్రభుత్వాలు లేవనుకోవచ్చు. ఈ మూడిట్లో ఏదైనా కావచ్చు. కేసీఆర్ లేకపోతే పరిస్థితి ఇది అని చెప్పడానికి ఒక సజీవ సాక్ష్యం. ఇక రెండోది చూడుర్రి, ఇక్కడ మీ అందరికీ ఇక్కడ ఒక్కోసారి విజువల్ ఇది చూడుర్రి. ఈ విజువల్ కనబడుతుంది కదా. ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇది ఒకసారి చూడండి. వారి చేతిలో ఏమున్నాయి అనుకుంటున్నారు? మొక్కజొన్న మొక్కలు ఉన్నాయి. ఇది కరెంటు కోసం అన్నదాత గోస. ఇది వరంగల్ నగరంలోని 3వ డివిజన్ కొత్తపేట ట్రాన్స్ఫరం కాలిపోవడంతో 5 రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయి పంటలు ఎండుతున్నాయని రైతులు మండిపడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ ఆరేపల్లిలోని కొత్తపేట క్రాస్ వద్ద బుధవారం ధర్నా చేశారు. అన్నదాతల ఆగ్రహంతో దిగివచ్చిన అధికారులు సాయంత్రంలోగా సమస్యను పరిష్కరించారు. అంటే ఇక్కడ ఖచ్చితంగా కూడా అధికారుల నిర్లక్ష్యం అని చెప్పడానికి సజీవ సాక్ష్యం. కేసీఆర్ లేకపోతే అధికారులు ఎట్లా మారిపోతారు అని చెప్పడానికి ఇదొక ప్రధానమైన ఎపిసోడ్. ఇక ఇక్కడ మరో అంశం, సూర్యాపేట పంచాయతీ. ఒక్కసారి ఇది చూడుర్రి. ఏంది అంటే అని సాగునీటి కోసం రుసరుస. ప్రభుత్వం ఎస్ఆర్ఎస్పీ కాలువ ద్వారా సాగునీరు అందించకపోవడంతో సూర్యాపేట జిల్లాలోని వేలాది ఎకరాలలో వరి పంట ఎండిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని గత 15 రోజులుగా గొంతు నొప్పి లేవంగా పేగులు తెగే అంతగా అరుస్తున్నా నేను. ఎందుకంటే సూర్యాపేట జిల్లాలో తీవ్రత అంత ఉధృతమైన తీవ్రత ఉంది. ఇక్కడ చూడుర్రి ఒకసారి. నష్టపోయిన పంటకు ఎకరానికి 30,000 చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట బుధవారం ధర్నా చేస్తున్న కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించి ఈడ ఒక అంశాన్ని చూడొచ్చు. సో వీళ్ళకి నిజంగా కూడా హ్యాట్స్ ఆఫ్ ఈ నేతలకు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, ప్రజలు కష్టాలలో ఉన్నప్పుడు, ప్రభుత్వాలు ఆదుకోలేని స్థితిలో ఉన్నప్పుడు విపక్షం అనేది రంగంలోకి దిగితే ఆట ఎట్లుంటుంది అంటే మళ్ళీ కర్రు గాల్చి వాత వెచ్చినట్టు ఉండాలి. ఇది మరొక అంశానికి సంబంధించి కనబడుతున్నది. అంటే సూర్యాపేట జిల్లాకు సంబంధించి గతంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు ఈ వారంలోనే అనుకుంటా బహుశా కంటతడి పెట్టిన దృశ్యాలు కూడా మీరు చూస్తారు. దయచేసి బాంచన్ మా రైతులకు సంబంధించి నా మీద ఉన్న కోపమో బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న కోపమో పక్కన పెట్టి ప్రజలకు నీళ్ళు ఇవ్వండయ్యా స్వామి అంటూ తను కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలు చూస్తాం. ఒక రాజకీయ నాయకుడు ఓటు కోసం కన్నీళ్లు పెట్టుకున్నాడంటే మనం నమ్మొచ్చు. ఎందుకంటే ఆయన ఓట్ల రాజకీయానికి ఒక స్వార్థం ఉంది అని. కానీ ఇప్పుడు ఓట్లు లేవు, ఏది లేకున్నా కూడా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాస్త వైరల్గా మారి అది హృదయాన్ని తాకే విధంగా మారిపోయింది. అంటే లీడర్ అనే వ్యక్తి ఎప్పుడైనా క్యాడర్ కోసం పని చేయాలి. ఆ క్యాడర్ రైతులే కదా, వివిధ వర్గాలకు సంబంధించి ఏదో ఒక పని చేసి జీవనం సాగించే వ్యక్తులు అందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఈరోజు సూర్యాపేట నీళ్ళ కోసం మళ్ళొకసారి తనలాడుతున్నది. ఎట్లా అంటే సూర్యాపేట ప్రజలను కొంతమందిని అడిగితే, అన్న ఎండాకాలం వచ్చింది కదా, ఎండమావులు కనబడతాయి, ఇగో ఇదిగో నీళ్ళు, అదిగో చెరువు, అదిగో నది అన్నట్టుగా మనకి ఎండమావులు కనబడ్డట్టు మేము మా పంట వైపు అట్లా చూస్తూ ఉంటే అక్కడ నీళ్లు ఎండమావుల్లా కనబడుతున్నాయి, ఇగస్తాయి అగస్తాయి అని మా కళ్ళు కాయలు కాస్తున్నాయి. ఇటు ప్రభుత్వం మా అస్త్రం దున్నపోతు మీద వానగొచ్చినట్టు అవుతుందన్న, ఏం చేయాలి అంటున్నారు. ఇక ఈ విషయం ఇట్లా ఉంచితే
మళ్ళొక పంచాయతీ ఇక్కడ చూడు, ఇగో ఇది చూడు ఒకసారి, ఇది జూమ్ చేసి చూపెట్టాలి. ఇది చాలా అవసరం, ఎందుకంటే ఇది ఆసిఫాబాద్ కలెక్టరేట్ ఎదుట. ఏంది? తాగునీటి కోసం గుస్సా. కాంగ్రెస్ ప్రభుత్వం తమకు తాగేందుకు గుక్కడి నీళ్లు అందించడం లేదు అని మండిపడుతూ వాంకిడి మండలంలోని ఎనోలి గ్రామస్తులు బుధవారం ఆందోళన బాటపట్టారు. దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ వద్దకు ఖాళీ బిందెలతో వచ్చి ధర్నాకు దిగారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని ఉండే తెలంగాణ రాష్ట్రంలో ఒక గొప్ప యోధుడు. రేపు భవిష్యత్తులో మనం చెప్పుకోవాల్సి వస్తుంది. ఇట్లనే ఇంకా కూడా మనం ఇట్లా దున్నపోతు మీద వానగొచ్చినట్టే ఉన్నామంటే రేపు మన బతుకులు కూడా గిట్లనే మారిపోతాయి. నేను ఎందుకు ఇంత చెప్తున్నా అంటే, తెలంగాణలో ఒక ఉద్యమ నేత ఉండే, తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన ఒక మహోన్నతమైన వ్యక్తి ఉండే, 10 సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అద్భుతంగా పాలించండి అనే మాటలు కాదు, మళ్ళీ ఆయనను తీసుకొచ్చి ఆ సీఎం సీట్లో ఊకోబెట్టురు. లేకపోతే బిందెలు పట్టుకోవాలి, బకెట్లు పట్టుకోవాలి, లోటలు కూడా పట్టుకోవాలి. రేపు పొద్దుగాల మనం ఎట్టన్నా పోతే కనీసం బుక్కెడు. ఇప్పుడు ఒక వ్యక్తి తన జీవన గమనంలో ప్రతిరోజు కూడా నీళ్లు లేకుండానైతే బతకలేడు కదా. తాగడానికైనా, స్నానాలకైనా, తినడానికైనా, దేనికైనా కూడా తన జీవన గమనంలో ఖచ్చితంగా నీరు అనేది చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈరోజు తాగడానికి నీళ్ళు లేవు. ఇక్కడ ఒకసారి చూడుర్రి, ఇక్కడ పంట అంటే మనం పొట్ట నిండడానికి, పంట పండించడానికి నీళ్ళు లేవు, క్లారిటీ. దాంతోపాటు పంట చేతికొచ్చిన దానికి నీళ్ళు లేవు. పోనీ ఆఖరికి మనం తాగడానికి, దప్పిక తీర్చుకోవడానికి నీళ్ళు లేవు. అంటే కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఏమవుతుంది అంటే ఇదొక సజీవమైన సాక్ష్యం. ఇప్పుడు కేసీఆరే లేకపోతే ఇప్పుడు తెలంగాణలో ఇగో గిట్ల అయిపోతాయి. కుక్కలు చింపిన ఇస్తారా కాదు, ఇట్లా చించేస్తారు మన జీవితాలు. ఇప్పుడు ఈ పేపర్ని అయితే నేను చించగలిగిన, దీన్ని మళ్ళీ అదే స్థానంలో దాన్ని పూర్వంగా అతకబెట్టలేను కదా. తెలంగాణ ఒకసారి నష్టపోయిన తర్వాత దాన్ని ఎంత చేసినా కూడా ఆ జ్ఞాపకాలను వాటిని మనం పూడ్చలేం. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒకటి ఉంది, మీ అందరికీ తెలుసుకోవచ్చు. బషీర్బాగ్ కాల్పులు చాలా అందరికీ గుర్తు ఉండాలి. బషీర్బాగ్ కాల్పులకు సంబంధించి యావత్తు తెలంగాణ ప్రాంత ప్రజలకు కూడా తెలుసు. బషీర్బాగ్ కాల్పులలో విద్యుత్కు సంబంధించి వెళ్ళినప్పుడు ఆ లాఠీలకు సంబంధించి కూడా చూసాం. ఆ జ్ఞాపకాలను ఇంకా కూడా మెదులుతాయి కదా. అట్లనే తెలంగాణ ఉద్యమానికి సంబంధించి 1200 మంది విద్యార్థులు అమరవీరులైండు. ఆ జ్ఞాపకాన్ని అట్లనే మిగులుతుంది కదా. కానీ ఆ లోటును పూల్చగలమా? లేదు. ఇప్పుడు కేసీఆర్ని కనుక మనం తెచ్చుకోకపోతే పరిస్థితి ఇట్లాగే అయిపోతుంది. నీళ్ళ కోసం తల్లాడతాం. రేపు నేను చెప్తున్నా, ఇవాళ నీళ్ళ కోసం, రేపు కరెంటు కోసం, రేపు బుక్కెడు బువ్వ కోసం, ఎల్లుండి కనీసం అన్నమో రామచంద్ర అని అడక్క తినే పరిస్థితి కూడా వస్తుంది. నేను చెప్తున్నా కదా, ఇదేం శ్రీరాముని పాలన కాదు, ఇది ఏంది కలియుగం. ఎంత దౌర్భాగ్యంగా ఉంటుందో కూడా మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇది ఇక్కడితోనే అయిపోయిందా అంటే లేని పరిస్థితి కనబడుతుంది. ఇక ఎటువైపు చూసినా ఎట్లున్నా ఏమైపోయినా తెలంగాణ ఎటెళ్ళిపోతున్నది అని పక్కనున్న రాష్ట్రాలు గుసగుస పెడుతున్నాయట. అయితే ఆంధ్ర తెలంగాణకు సంబంధించిన 2 వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు. ఏమని మాట్లాడుకుంటున్నారు అంటే, ఓ ఛాయ్ బండి దగ్గర కూర్చున్నారట. ఏమంటున్నాడు ఆంధ్ర ఆయన అంటే, ఏమన్నా ఎట్లుంది మీ తెలంగాణ, ఏంది గిట్లయిపోతుంది, ఏడబోయింది, ఏమైంది అని ఆంధ్ర ఆయన అంటున్నాడు. ఏమైంది మా తెలంగాణలో, రేవంత్ రెడ్డి వచ్చింది కదా, మంచిగానే జరుగుతుంది, కాంగ్రెస్ పాలన అన్నారు, మార్పు అన్నారు అని అన్న పరిస్థితి కనబడుతుంది. ఆ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి అంటారా, మీకు నిజంగా కూడా దిమాక్ అంతా పోయినట్టున్నది, మోకాల దాకా చేరినట్టున్నది. మిమ్మల్ని చూస్తే మాకు ధైర్యం వచ్చేది, మిమ్మల్ని చూస్తే మీ ఉద్యమాన్ని చూస్తే మాకు ఊపిరి వచ్చేది, మీ ఉద్యమ పటిమని చూస్తే వరవ్వా ఇది కదా అనిపించింది. ఈరోజు తెలంగాణ యువత సమాజానికి ఏమైంది? మీకు మంచి వ్యక్తినేమో ఓడగొట్టుకున్నారు, ఈరోజు వీళ్ళని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకుని ఇంత నరకం ఎందుకు అనుభవిస్తున్నారు అనే కాడికి వచ్చింది వాళ్ళ డిస్కషన్. ఏ ఇంట్లో పోయినా, ఏ రాష్ట్రానికి పోయినా, ఎక్కడికి పోయినా, ఏ వాడకి వెళ్ళినా గిదే పంచాయతీ కనబడుతున్నది. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, 2 వ్యక్తులు కలిసిన కాడ పంచాయతీ గిదే ఉంది. మీకు ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఈరోజు నాకు నిన్న ఒక మెసేజ్ వచ్చిందండి. ఆ మెసేజ్కి సంబంధించి ఒకసారి మీకు చదివి వినబెడతా, ఎందుకంటే యావత్తు తెలంగాణ సమాజానికి కూడా తెలిసిన విషయమే. ఇది యావత్తు తెలంగాణ ప్రాంత ప్రజలకు కూడా తెలిసిన విషయమే. ఎందుకు నేను చెప్తున్నానంటే, మనమందరం ఆలోచిస్తాం, ప్రతి ఒక్కటి కూడా ఆలోచిస్తాం. అన్నా మాది తెలంగాణ బిడ్డగా 1200 మంది విద్యార్థుల ఆత్మసాక్షిగా ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. సరే, 1200 మంది విద్యార్థుల ఆత్మసాక్షిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, దానికి ఒక అర్థం ఉన్నది. ఒక రక్తపు చుక్క లేకుండా, ఒక లాఠీ చార్జ్ లేకుండా, ఒక కేసు లేకుండా ఉద్యమాన్ని ముందుకు సాగే ప్రయత్నంలో భాగంగా కూడా కొంచెం క్షణికావేశంలో కాస్త ఉద్యమం మరింత రూపం మరోలా దాల్చుకోవడానికి అదొక నాందైంది. అది తెలంగాణ రాష్ట్రానికి రావడానికి సాకారమైంది. నిజంగా కూడా సెల్యూట్, అదొక ఉద్యమం గుర్తుంది. కానీ ఈరోజు తెలంగాణలో 400 మంది పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మరి ఏ ఉద్యమం కోసం, ఏ రాష్ట్ర బాగు కోసమైనా ఆయన మెసేజ్ పంపించాడు. ఇక ఇప్పుడు చెప్పురు తెలంగాణ ప్రాంత ప్రజలారా,
ఇప్పుడు చెప్పుర్రి ఎందుకు అంటే ఇక్కడ దాదాపుగా 15 నెలల కాలం అయిపోయింది. 15 నెలల కాలం. ఒకసారి మీరు ఆలోచించాలి. 15 నెలల కాలంలో దాదాపుగా 450 మంది రైతులు నేలరాలిపోయారు. ఒక్కొక్క కుటుంబం వాళ్ళ జీవితాల పరిస్థితి ఏందో ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళ ఇంట్లో కొడుకో బిడ్డ ఉంటే కలెక్టర్ కావాలనో, డాక్టర్ కావాలనో, యాక్టర్ కావాలనో, పైలట్ కావాలనో, అడ్వకేట్ కావాలనో, రాజకీయ నాయకుడే కావాలనో, లేకపోతే ఇంకే దేశ భద్రతకు సైనికుడే కావాలనుకుంటే ఈరోజు వాళ్ళ దుర్భరమైన పరిస్థితి ఏంది? దానికి ఎవరు పూడ్చగలుగుతారు? ఇంటికి సంబంధించి ఎనగర్ర కూలిపోతే ఆ ఇంటి పరిస్థితి ఏందో, ఆ భారం ఏందో ఆలోచిస్తాం. ఇంట్లో తండ్రి లేని వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏందో. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, తెలంగాణలో దాదాపుగా ఉరికొయ్యను వేలాడుతున్నది నా తెలంగాణ. 15 నెలల పాలనలో 450 మందికి పైగా కూడా రైతులు మృతి చెందింది. రోజు రోజుకు పెరుగుతున్న ఆత్మహత్యలు. మార్చి నెలలో 5-6 కన్నుమూత. మార్చి 1న డిప్యూటీ సీఎం ఇలాకాలో మిర్చి రైతు. మార్చి 2న మరో 2 రైతుల ఆత్మహత్య. అప్పుల భారం తనువు చాలిస్తున్న రైతులు. రుణమాఫీ కాకపోవడంతో ఇబ్బందులు. మార్చి 3న బ్యాంకుల వేధింపులతో నల్గొండలో రైతు ఆత్మహత్య యత్నం. ఆత్మహత్యలన్నీ ఆపే దిశగా చర్యలు తీసుకొని సర్కారు. ఒక మాట ఉంటుంది, ఇది నా చిన్నప్పుడు మా తాతల ముత్తాతల నుంచి నేను వింటున్న పాన. ఎందుకంటే నేను కూడా రైతు బిడ్డనే కావచ్చు. ఎందుకంటే ఒక ప్రధానమైన మాట ఒక నానుడిగా మారిపోతుంది. అది మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం ఎప్పుడూ బాగుపడదు అంటారు. ఇది మీ అందరికీ తెలుసు. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం ఎప్పుడూ కూడా బాగుపడదు అనేది అది చరిత్ర చెప్పిన సత్యం. రైతుకు 4 రూపాయలు వస్తున్నాయి ఈ దేశానికి సంబంధించో, ఈ రాష్ట్రానికి సంబంధించో ఆర్థిక వ్యవస్థ ఏదో రకంగా బాగుపడుతుంది. కానీ ఇక్కడ ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు అంటారు కదా. కానీ ఇప్పుడు రాష్ట్రంలో రైతన్నలు ఏడవడమే కాదు, ఏడ్చే ఓపిక కూడా నశించి తనువు చాలిస్తున్నారు. నేల తల్లిని నమ్ముకొని ఉన్నదంతా పెడితే చిల్లి గవ్వ తిరిగి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు అప్పుల భారం నెత్తి మీద కుంపటిలా మారింది. రుణమాఫీ చేస్తానన్న కాంగ్రెస్ సర్కార్ మాటలన్నీ కూడా నీటి మూటలైపోయినాయి. నీటి మీది రాతలే అయ్యాయి. మరో మార్గం లేక నేలతల్లిపై కోపం చూపించలేక ఉరికొయ్యను వేలాడుతున్నారు. నేలతల్లి ఒడిలో ఒదిగిపోతున్నారు. కేవలం 15 నెలల కాలంలో 400 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అంటే ఇది ఏం తెలంగాణ? ఇది నన్ను అడిగిన ప్రశ్న. ఇప్పుడు దానికి ఏం సమాధానం చెప్తాం మనం? మేము మార్పు పేరుతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చినాం, 450 హత్యలు కూడా ప్రభుత్వ హత్యలే అని చెప్తామా? ఈ 450 జీవితాలు తిరిగి తీసుకురాలేమన్నా. సరే, ఏదైనా వస్తువు విరిగింది, కొత్త వస్తువు తేవచ్చు, లేదా నీళ్లు లేవు నీళ్లు తీసుకురావచ్చు, లేదా మనిషికి ఏదైనా చేయో కాలో ఇరిగింది అతకబెట్టి బాగుపడవచ్చు, లేదా కరెంటు పోయింది కరెంటు తీసుకొస్తాం, లేదా సొక్కా జనుగితే కొత్త సొక్కా తీసుకొస్తాం. కానీ ఇక్కడ మనిషి పోతే మళ్ళీ ఎట్లా చేయగలుగుతాం? రోబో కాదు కదా, మనిషి ఒక వస్తువు కాదు కదా. ఈరోజు 450 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటే ఇది తెలంగాణ రాష్ట్రమా, లేదా రావణ కాష్టనా, లేకపోతే ఏమని మాట్లాడుకుందాం మనం? ఇక్కడ మీరు కేవలం 450 మంది రైతుల గురించే మీరు ఆలోచిస్తున్నారేమో. నేను 450 కుటుంబాల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నా. ఎందుకంటే నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అంటారు కదా, అది స్కూళ్ళల్లో, విద్యా సంస్థలలో. కానీ ఇక్కడ రైతులు ఉంటేనే దేశం బాగుపడుతుంది, రైతులు ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుంది. మహాత్మా గాంధీ ఒక మాట అంటాడు కదా, దేశానికి పట్టుకొమ్మలే పల్లెలని. మరి ఆ పల్లెలలో రైతులు ఉరికొయ్యలేస్తే పరిస్థితి ఏంటి అని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయం చేస్తున్న ప్రతి రైతు అడుగుతున్నాడు, అన్నా కరెంట్ రావట్లేదన్నా, మా బోర్లో నీళ్ళు అయిపోయానన్నా, మా బావిలో నీళ్ళు అయిపోయినాయన్నా, మా దగ్గరనే ఎస్ఆర్ఎస్పి కాలువ ఉంటుందన్నా, మా దగ్గర దేవాదుల ప్రాజెక్ట్ ఉంటుందన్నా, మా దగ్గర కడియం ప్రాజెక్ట్ ఉంటుందన్నా, మా దగ్గర నాగార్జున సాగర్ ఉంటుందన్నా, మా పక్కనే కాళేశ్వరం ఉంటుందన్నా, మా పక్కనే మేడిగడ్డ ఉంటుందన్నా, మా పక్కనే సుందిల్లా అన్నారం బ్యారేజీలు ఉంటాయన్నా, మా పక్కనే కెనాళ్ళు అన్నీ పోతాయంట అన్న. కానీ కెనాళ్లలో ఎక్కడ చూద్దామన్నా సుక్క నీళ్లు లేవన్నా. ఆఖరికి గోదావరి జలాలలో సముద్రాలలో కలుస్తుంటే మన సన్నాసి ప్రభుత్వం ఏం చేస్తున్నదన్నా, గుడ్డి గుర్రాలకు ఏమైనా పనులు తోముతుందా అని అడుగుతున్నారు వీళ్ళు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇవన్నీ ఎందుకు మాట్లాడినంటే, 450 రైతుల ఉరికొయ్యలకు బాధ్యులు రేవంత్ సర్కార్ అని నిందిద్దామా? ఈ 450 రైతులను ఆత్మహత్య చేస్తున్నాను అని డైరెక్ట్గా అనే స్టేట్మెంట్ ఇద్దామా? ఏం మాట్లాడదాం ఒకసారి ఆలోచించండి. ఈరోజు యావత్తు తెలంగాణ సమాజం కూడా మేల్కోపోతే మీరు ఎదుర్కోబోయే పరిస్థితులు మరోలా ఉంటాయి. ఇక్కడ 450 చూసిరు, నేను మరో రకంగా చూస్తున్నా. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని చూసినప్పుడు దుఃఖం వస్తుంది. నాడేమో ఉద్యమం కోసం 1200 మంది, నేడు వచ్చిన తెలంగాణలో రైతులు 450 మంది 15 నెలల కాలంలోనే. అంటే ఎన్ని వేల కుటుంబాలు ఆగమైపోవాలి?
అంటే ప్రభుత్వానికి అంత అసమర్థత ఎందుకు, అధికారులకు అంత నిర్లక్ష్యం ఎందుకు? ఇప్పుడు బ్యాంకుల్లో రుణమాఫీ చేస్తా డిసెంబర్ 9వ తారీఖు గిట్లత్తే గట్ల చేస్తా అన్న మొగోళ్ళందరూ ఏడవైలో ఈరోజు. ఆనాడు మాట్లాడిన మొగ పురుగులు అంతా ఈరోజు ఏ పురుగులైనాయో మరి. 450 మంది రైతులు ఈరోజు చనిపోతే ఆ బాధ్యతను తీసుకోలేని ప్రభుత్వాలు ఉండేందుకు లేకెందుకు అనేది కూడా మీరు ఆలోచించుకోవాలి. నేను చెప్తున్నా కదా, ఈరోజు ఎండుతున్న తెలంగాణను ఒకసారి మీకు చూపెడతా. నెర్రలు వారిపోతున్నది. ఇగో ఇట్లా నా తెలంగాణ ఇట్లా నెర్రలు వారిపోతున్నది. మీరే చూడుర్రి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నెర్రలు వారిపోతున్నది. వ్యవసాయ భూములన్నీ కూడా నెర్రలు వారిపోతున్నాయి. ఎండుతున్న తెలంగాణ, వట్టిపోయిన బోర్లు, అడుగు తేలిన బావులు, కాల్వలలో నీళ్లు ఇవ్వని రేవంత్ సర్కార్, చివరి తడి కోసం రైతుల తన్లాట, వేల ఎకరాలలో ఎండిపోతున్న పంటలు, చేతికి వచ్చే పరిస్థితి లేక పశువులకు మేతగా వరి, సూర్యాపేట సిరిసిల్లలో ఎండిన పైర్లు, యాదాద్రిలోనూ పశువుల మేతగా మారిన వైనం, కరీంనగర్ జిల్లాలో మళ్ళీ కనిపిస్తున్న పూడికతీతలు, నిజామాబాద్ నల్గొండలో ఎండిపోతున్న బోర్లు, పెట్టుబడి నష్టపోయామంటున్న అన్నదాతలు, నీళ్ల ప్రణాళిక విఫలమైందన్న రాష్ట్ర ప్రభుత్వం, పంటలు వేయొద్దని ఫిబ్రవరి చివరిలో ప్రకటించిన ప్రభుత్వం. పంటలు వేయొద్దు అని చెప్పిన ఈ సన్నాసులను ఏం చేయాలో నాకు అర్థమవుతలేదు. ఎందుకంటే పంటలు వేయొద్దు అని చెప్పడానికి ఆ హక్కు ఎక్కడదయ్యా? నువ్వు రాజీనామా చేయంట, చేస్తావా? నువ్వు రాజకీయాలకు పనికిరావంట, వెళ్ళిపోతావా? నీ కొంచెమైనా సిగ్గు శరం లజ్జ ఉంటే మా తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ కూడా మీరు అన్న స్టేట్మెంట్ వాపస్ తీసుకో అని అంట, తీసుకుంటావా? నేను అంటలేని ఇవన్నీ తెలంగాణ ప్రాంత బిడ్డలు అంటున్నారు. అవి తిట్లు కాదు, తెలంగాణ భాష. అరే కొంచెమన్నా సిగ్గుండాలరా బైగా, నీళ్ళు గిడిదే రాదురా అంటారు. గా కాలువ గట్లనే పోతుంది, నీళ్ళు ఇడితే ఏమవుతుంది రే అంటారు. ఇజ్జత్ లేదారా మనకు, మొగల్లాయి వచ్చినామని ఇట్లా అనుకుంటారు కదా. ఈరోజు పౌరుషానికి పోయో పంతానికి పోయో కాదు, మాకు నీళ్ళు ఇవ్వండి అని బాంచనాన్ని అడగాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ తెలంగాణలో. అయిపోతున్నాయి తెలంగాణ, ఏమైపోతున్నాయి ఈరోజు. రాష్ట్రంలో నిజంగానే ఆనాటి రోజులు వచ్చినాయి. దశాబ్ద కాలం క్రింద రైతులు అనుభవించిన కష్టాలు ఇప్పుడు మళ్ళీ కన్నీరు పెట్టిస్తున్నాయి. వేసవి ఏంటి అంటే వేసవి ముందే అంటే వేసవి రాకముందే పంటలు ఎండిపోతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. బావులలో నీళ్లు లేక, కాల్వలలో నీళ్లు రాక, పొలాలలో నెర్రలు బారుతున్నాయి. బంగారం లాంటి పంటలతో రైతుల ఇంట సిరులు నింపాల్సింది పోయి పశువులకు మేతగా మారుతున్నాయి. ఇది ఏ ఒక్క జిల్లాకో పరిమితం కాదు, రాష్ట్రాలలోని అన్ని జిల్లాలలో కూడా ఇదే పరిస్థితి కనబడుతుంది. ఇక చూడరి, పశుగ్రాసంగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఇంతకంటే దారుణం ఏంటంటే యాదాద్రి జిల్లాకు సంబంధించి ఇది వడపర్తిలో నెర్రలు ఇచ్చిన వరి పొలం ఇది. ఇప్పుడు ఏం చెప్పాలా దీనికి? నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఇక్కడ ఉన్నది కేసీఆర్ కాదు, అందుకే కేసీఆర్ రావాలంటున్నా. కేసీఆర్ ఉంటేనే తెలంగాణ తలరాత మారిపోతుంది. నాకు వ్యక్తి యొక్క తలరాతను మార్చడం కేవలం రాజకీయ శక్తితోనే సాధ్యం. అది రైతులన్నా, నిరుద్యోగులైనా, ఇంకెవరైనా కూడా, ఏ వర్గానికి సంబంధించిన వ్యక్తులైనా. ఇప్పుడు దళితులు ఉన్నారు అండి, వాళ్ళకి సంబంధించి ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చి వాళ్ళకి కావాల్సిన ఉద్యోగాలు, వాళ్ళకు కావాల్సిన మౌలిక సదుపాయాలు అందించవచ్చు. నిరుద్యోగులకు అంతే, రైతులకు సంబంధించి అంతే. రుణమాఫీ చేయడం, దాంతోపాటు పెట్టుబడి ఇవ్వడం, ఎరువులను ఫ్రీగా అందించడం, దాంతోపాటు సకాలంలో కరెంటు నీళ్ళు అందించడం, మద్దతు ధర కల్పించడం, ఇట్లా అన్నింటికి సంబంధించి కూడా కేవలం రాజకీయాలతోనే సాధ్యం. కానీ ఈరోజు మా ముఖ్యమంత్రి మార్పు పేరుతో వచ్చి 450 మందిని పొట్టన పెట్టుకున్నది మా కాంగ్రెస్ పార్టీ. భూములన్నీ పచ్చగా ఉన్న నా పల్లెలన్నీ కూడా ఈరోజు నెర్రలు వారిపోతున్నాయి. అమ్మ నేను పోతున్నా ఏమంటున్నారు, ముంబాయి, బొంబాయి, బొగ్గుబాయి అనే పరిస్థితులు అయిపోయినాయి ఈరోజు తెలంగాణలో. మళ్ళొక్కసారి వలస వెళ్ళిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం ఇంకేముంటుంది ఈ తెలంగాణలో? ఎవడి పాలైందని ఇప్పుడు వాడాలి. ఎవడి పాలైందిరో తెలంగాణ ఎవడేలుతున్నాడు అని పాట ఉంటుంది కదా, ఇప్పుడు వాడాలి అసలు లెక్కకు. ఆ పాట ఇప్పుడు కరెక్ట్. ఈరోజు ఇవ్వాల్సింది పోయి ఇక ఇంత దారుణమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఇగో మళ్ళీ చూడు, ఇంకిన పాతాల గంగ, ఎండిన రైతన్న గుండె, 3 జిల్లాలలో కలెక్టరేట్ల ముట్టడి, అప్పులు మీద పడ్డాయి. ఇగో ఇక్కడ ఏమంటున్నాడు సత్తయ్య అనే రైతు, తిప్పాయిగూడకు సంబంధించి రంగారెడ్డి జిల్లా అయినది. ఈయన ఏమంటున్నాడో చూడు. నాకు 6 ఎకరాల పొలం ఉన్నది, రుణమాఫీ కాలే, రైతు బంధు రాలే, అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోలే, విధి లేక అధిక వడ్డీలకు 2 లక్షల అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టి మరీ కూడా పంట వేసిన, పోయినసారి అప్పు చేసి 2 బోర్లు వేసినాం, ఈసారి భూములు నీళ్లు లేక అవి ఎండిపోతున్నాయి, వాటి అప్పులు కూడా తీరలేదు. ఇప్పుడు పంటలు ఎండిపోయి పెట్టుబడులు సుత ఎట్లా వెళ్తలేవో కనిపిస్తలేవు, పెట్టుబడులు సుత వెళ్ళేటట్టు కనిపిస్తలేవు. ఏమని చెప్తున్నాడు? పంట ఎండిపోయింది. ఇప్పుడు సత్తయ్యకు సంబంధించిన వరి పొలం ఒకసారి చూడండి, ఎండిపోయింది. ఏం చేయాలి ఇప్పుడు? ఈ సత్తయ్య 2 లక్షల రూపాయలు అప్పు తెచ్చినాను. మా రేవంత్ రెడ్డి ఇస్తాడా? మా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇస్తాడా? మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇస్తాడా? మా తుమ్మల నాగేశ్వరరావు ఇస్తాడా? మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇస్తాడా? మా పొన్నం ప్రభాకర్ ఇస్తాడా? మా కొండ సురేఖ్ ఇస్తాడా? మా సీతకి ఇస్తాడా? ఎవరిస్తారు వీళ్ళకి పైసలు?
లేకపోతే మా సిఎస్ శాంతకుమార్ గారు ఇస్తారా, మా జిల్లా కలెక్టర్లు ఇస్తారా, మా వ్యవసాయ శాఖ అధికారులు ఇస్తారా? ఎవరు ఇస్తారు? ఒకసారి ఆలోచించండి. ఈరోజు ఈ పరిస్థితి ఏంటండి తెలంగాణ వ్యాప్తంగా కూడా? ఒకటే నెలలండి 1.22 మీటర్ల లోతుకు నీళ్ళన్నీ కూడా వెళ్ళిపోయినాయి. వేగంగా పడిపోతున్న భూగర్భ జలాల మట్టాలు. వేసవి రాకముందుకే భయానకరమైన పరిస్థితులు. చెరువులలో నీటిని నింపని రాష్ట్ర సర్కార్. నిరుడితో పోలిస్తే ఫిబ్రవరి వారంలో భారీగా తగ్గుదల. కృష్ణా బేసిన్ పరిధిలో ఆందోళనకర స్థాయికి. గోదావరి బేసిన్లోనూ ప్రమాదమైన గట్టికలు. రాబోయే రోజులలో మరింత లోతుకు నీరు. ప్రశ్నార్థకంగా 30 లక్షల బోరుబావుల సాగు. పంటల రక్షణకు అన్నదాతల ఆపసోపాలు. మళ్లీ బోర్ల బావుల తవ్వకానికి పరుగులు. లక్షలు ఖర్చు పెట్టి బోర్లు వేసిన దక్కని ఫలితం. అప్పుల పాలవుతున్నామని రైతులు గగ్గోలు పెడుతున్న పరిస్థితి కనబడుతోంది. ఇప్పుడు మా ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని వైఆర్టీవీ వేదికగా నేను కోరుకుంటాను. మా మంత్రులు, వ్యవసాయ శాఖ మంత్రి, మా భారీ నీటిపారుదల శాఖ మంత్రి, మొత్తం మంత్రులందరూ రాజీనామా చేస్తే బాగుండు అని నేను అడుగుతా. చేస్తారా? షేరు ఎందుకు చేస్తారు? ఒక్కసారి ఇది ఇనురిగినది సిగ్గు అనిపిస్తుంది మనకు. మాకేమైనా ఓటేసిర్రా, మీకెందుకు నీళ్ళు ఇవ్వాలి? ఏమని అడిగినని చెప్పుర్రి. సిరిసిల్ల జిల్లా రైతులపై కాంగ్రెస్ నాయకుల దురుసు ప్రవర్తన. మల్కాపూర్ రిజర్వాయర్ నీళ్లు అడిగినందుకు అనరాని మాటలు. రైతుల ఆవేదన. కేకే మహేందర్ రెడ్డి, ఆది శ్రీనివాస్పై ఆగ్రహం. కేటీఆర్ వల్లే నీళ్ళు వచ్చాయని వెల్లడి. సోషల్ మీడియాలో వైరల్. ఇదంతా పక్కన పెడదాం. గిట్ల ఎందుకంటాడండి నాకు అర్థం కాదు. మాకేమైనా ఓటేసిర్రా, మీకెందుకు నీళ్ళు ఇవ్వాలి? ఒరే నాయన, నీకు అర్థమవుతుందో లేదో? మీ ముఖ్యమంత్రి అంట, మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు నీ ఒక్క రూపాయి ఇత్తలేడు. నా రూపాయి కూడా ఉంది, వాళ్ళందరి రూపాయి ఉంది. ప్రతి ఒక్కరిది ఏంది అంటే పైసా వసూలు పెడితే వాళ్ళ జీతాలు, వాళ్ళ పెట్రోల్ ఖర్చులు, వాళ్ళ ఏసీ కార్లు, వాళ్ళ బంగ్లాలు, రాజభోగాలు అంతా ఏడ నుండి వెళ్తున్నాయి? అందరి ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళు ఇస్తేనే జీతాలు పోతలేవు. మీరు ఒక్కరే ట్యాక్స్ కడతలేరు. ఈడ మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒక్కరే ట్యాక్స్ కడతలేరు. రైతులను అనడానికి ఆ నాలుగు ఎట్లా వస్తుంది నాకు అర్థం కాదు. మీరు ఒక్కరు కడితేనే ట్యాక్స్ వస్తలేదు, ఓటేస్తే మాత్రం నీళ్ళు రావాలా? అయితే ఇప్పుడు ఓటు వేయలేదు అనుకో, ఏం చేస్తారు మరి? ఓటు వేసేం ప్రయోజనం మీకు? ఏం ఎలగబెట్టిల్లని తెలంగాణలో? ఏం ఎలగబెడతారని? ఏం చేస్తారని? ఇక చూడురి, ఐబీఈఎన్సీని అడ్డుకున్న రైతులు. చలివాగు ఆయకట్టుకు నీరందడం లేదని ఆందోళన. ధర్మసాగర్కు పంపింగ్ నింపివేయాలని డిమాండ్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది రైతుల పరిస్థితి. ఇక ఏం చేయాలి చెప్పుర్రి? తెలంగాణ ఆగమైపోతున్నదన్న నేను చెప్తున్నా కదా. 10 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలు వెనక్కి అంటే రేపు పొద్దుగాల మళ్ళా కూడా మనం గోషీలు పెట్టుకొని తిరగాలి, అంగి పాయింట్లు కూడా కట్టుకునే పరిస్థితి రాదుగా. అంత ఆర్థికంగా నష్టపోతాం అని చెప్తున్నా. ఇంతకంటే దారుణమైన పరిస్థితి, ఇంతకంటే ఘోరమైన పరిస్థితి ఇంకేముంటుంది? ఇక తెలంగాణకు అన్యాయమే బాబు చెప్పే సమన్యాయం. 2 కళ్ళ సిద్ధాంతం మర్మం ఇదే. నాడు ప్రాజెక్టులను అంటుకునే నీటిని అక్రమంగా తరలిస్తున్నది బాబే. కేంద్రంలో ఉన్న పలుకుబడితో కుట్రలు. బాబుకు వత్తాసు పలుకుతున్న కేంద్రం తెలంగాణకు అన్యాయం చేయడంలో చంద్రబాబు జగన్ది ఇద్దరిది ఒకే బాట. రేవంత్కు కేంద్రాన్ని ఎదిరించే ధైర్యం లేదు, చంద్రబాబును ప్రశ్నించే దమ్ము లేదు. తెలంగాణ నీటి హక్కుల కోసం పోరాడాల్సింది బీఆర్ఎస్. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనం, నిర్లక్ష్యం, బీజేపీ పక్షపాత ధోరణి వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతున్నది. రేవంత్ రెడ్డికి కేంద్రానికి ఎదిరించే ధైర్యం, చంద్రబాబుకు ప్రశ్నించే దమ్ము లేదు. ఢిల్లీని చూస్తే రేవంత్కు భయం, చంద్రబాబు ఆ పట్ల గురుదక్షిణతో. దీంతో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుంది. నిజంగా తెలంగాణ రాష్ట్రంలో నీళ్ల గురించి తెలిసిన నాయకుడు ఏళ్ల మీద లెక్క పెడతారు. 1 2 3 4 5 గింతే. మా రాజకీయ నాయకులకు నీళ్ల మీద అవగాహన గుండు సున్నా, కోడు గుడ్డు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల దగ్గర పోయి ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, టీఎంసీలు, దాంతోపాటుగా ఏంది కాలువలు ఇవన్నీ అనుర్రి. ఏంది భయ్ ఏం చెప్తున్నాడు ఈయన, ఏం కథ అని ఇట్లా చుట్టుకోకపోతే నన్ను అడుగు. తెలంగాణలో చాలామంది తెలియదు. శ్రీశైలం కిందో పొక్క పెట్టిల్లు, ఆ పక్కకో పొక్క పెట్టి మొత్తం కింది నుండి తీసుకుపోతున్నారు. 182 కాస్త ఈరోజు పూర్తి స్థాయిలో ఎక్కడికి పోయిందో తెలుసా? 100కు పడిపోయింది. మొత్తం కింది నుండి దేవుకపోతాలు. నీళ్ళ గురించి మనకెందుకు సోయి ఉంటుంది? హరీష్ రావుకు ప్రాజెక్టుల మీద, నీళ్ల మీద తిరిగింది కాబట్టి, మాజీ మంత్రిగా పనిచేసింది కాబట్టి ఆయన అవగాహన ఉంది. ఈరోజు ఎత్తునున్న తెలంగాణను పక్కన పెట్టి కిందన ఉన్న ఆంధ్రప్రదేశ్కు నీళ్ళు వెళ్ళిపోతున్నాయి. ఇక ఈ మాత్రం మనకు నీళ్ళ గురించి తెలంగాణలో హరీష్ రావుకు తెలిసినంత వ్యక్తి, కేసీఆర్కు తెలిసినంత వ్యక్తి ఆ వి ప్రకాష్ కానీ, దాంతోపాటు కొంతమంది ఉన్నారు నేతలు, కొంతమందికే తెలుసు ఈ ప్రాజెక్టుల విషయంలో. ఇతరత్ర ఇక అందరికీ తెలియని పరిస్థితి కనబడతాయి ఈ తెలంగాణలో. నేను చెప్తున్నా కదా, అంతకుమించి మరి ఏ విషయం కూడా కనబడని పరిస్థితి కనబడుతుంది. ఇక చూడుర్రి,
భద్రాద్రి జిల్లా ములకపల్లి మండలం కమలాపూర్ పంప్ హౌస్ నుంచి విడుదల అవుతున్న సీతారామ ప్రాజెక్టుల నీళ్లు కేసీఆర్ కట్టించిన సీతారామ ప్రాజెక్టు దిక్కు తొలిసారిగా సాగర్ ఆయకట్టుకు గోదావరి జిల్లాలో కాంగ్రెస్ వ్యతిరేకించిన ఆ ప్రాజెక్టు నేరు వరప్రదాయిని సీతారామతో పచ్చగా మారనున్న ఉమ్మడి ఖమ్మం జిల్లా సాకారమైన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు కళ అంటూ కూడా నేను చెప్పిన పరిస్థితి కనబడతాను. అయితే నేను ఒకసారి కేసీఆర్ని కలుద్దాం అనుకున్నాబ్బా, నాకు అపాయింట్మెంట్ దొరకలేదు. కేసీఆర్కు అసలు ఎట్లా కలవాలన్నా కూడా నాకు తెలియదు. నేనేమంటున్నా అంటే కేసీఆర్ దగ్గర నుండి ఒక చర్చ మొదలైంది. అది నిజమా కాదా అనేది ఒకసారి నేను ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, కేసీఆర్ ఏమనుకున్నాడట అంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందుకు ఒక స్టోరీ ఉన్నది కేసీఆర్ గురించి. 2009లో ఇక తెలంగాణ రాష్ట్రం వస్తుంది, 2014లో తెలంగాణ రాష్ట్రంలో మనం అధికారంలో ఉంటాం. మరి మొట్టమొదటిసారిగా ఏ ఎజెండా తీసుకోవాలి, తర్వాత ఏ ఎజెండా తీసుకోవాలి, తర్వాత ఏ ఎజెండా తీసుకోవాలి అనేది కేసీఆర్ చాలా క్లారిటీగా కూడా కూర్చొని మొట్టమొదటిసారిగా నీళ్ళు ఇస్తే తెలంగాణలో సబ్బండ వర్గాలు అంటే భూములు ఎక్కడైతే నెర్రలు బారినాయో వాళ్ళందరూ పంటలు పండించుకున్నారు, ఎక్కడైతే వలసవెల్లిలో వాళ్ళందరూ తిరిగి వస్తారు, ఎక్కడైతే ఉపాధి లేదో వాళ్ళకి వ్యవసాయం ద్వారా ఉపాధి దొరుకుతుంది అని ఆలోచించి ప్రాజెక్టులు కట్టిండట. ప్రాజెక్టులు కట్టిండట కట్టిండు. దాని తర్వాత విద్యాలయాల మీద ఫోకస్ పెడదాం. ఈ గురుకులాలు కానీ ఇతరత్ర పాఠశాలలకు సంబంధించి కేజీటీపీ విద్య ఇవన్నీ కూడా ఫోకస్. దాని తర్వాత ఆసుపత్రి మీద ఫోకస్ పెడదాం అనుకున్నాను. ఇది కేసీఆర్ ప్రణాళిక అట. నేను చెప్తున్నా, నాకు అందిన సమాచారం. సో దీంట్లో భాగంగా నీళ్ళల్లో కాళేశ్వరం ప్రాజెక్టుతో సక్సెస్ అయ్యిండు. దాని తర్వాత ఇంకో ప్రాజెక్టు కూడా ప్రణాళిక ఉండే అట. అంటే ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ మొత్తం కూడా సస్యశ్యామలంగా మారేందుకు మరో ప్రాజెక్టు కూడా ఉండేనట. దాంతోపాటు కేజీ టు పీజీ విద్యా వ్యవస్థను అద్భుతంగా నడిపేందుకు మరో ప్రణాళిక ఉండేనట. ఇటు ఆసుపత్రి కూడా ఉండేనట. కానీ మనం ఏం చేసినాం, మనకి తొందర ఎక్కువ. మనం ఎందుకు అవుతాం, తొందర ఎక్కువ. దించాలంటే దించేత్తిమి. ఏమైంది ఇప్పుడు దించిన తర్వాత? ఎండాకాలంలో చెప్పులు లేకుండా నడితే ఏమవుతుంది? ఇప్పుడు మన బతుకులు అదైంది తెలంగాణలో. దించాలనేది మన తీసేసి ఎత్తేసిన మంచిగానే ఉన్నది. ఆఖరికి ఇప్పుడు వచ్చినోడు ఏం చేసిన, ఒంటి మీద ఏంది అంగిలాగా ఎత్తుకపోవడంతో కాకుండా కాళ్ళకున్న చెప్పులు ఎత్తుకపోతే ఎండల పొల్లు ఎండ పడుతుంది, 12 అవుతుంది. ఎండలు నడవాలంటే ఎట్లా నడితే కాళ్ళకు బొబ్బలు రావచ్చు, సుర్రగా అలగబట్టాయి. ఇదే కేసీఆర్ ఉంటే చల్లగా అదే కాళ్ళ కిందకి వెళ్ళి గోదావరి జిల్లాలో పోయేది కదా నీళ్ళల్లో హాయిగా. ఇవాళ ఎట్లున్నది, సుర్రగా అలవచ్చు. ఇక ఏం చేద్దాం చెప్పు తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఇంతకుమించి మరొక అంశం ఇంకొకటి ఉండబోదేమో అనిపిస్తుంది. అంతకుమించి ఏముంటుంది, ఏముండదు కదా. ఇక మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే, డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయి? ప్రభుత్వ భూములను తెగ అమ్ముతున్నారు. 15 నెలల్లో 1.65 లక్షల కోట్ల అప్పు చేస్తున్నాం. ఆనాడు తప్పన్నారు, ఇప్పుడేమో అదే పని చేస్తున్నారు. కాంగ్రెస్ పాలన అప్పులు చేసి చిప్పకూడు అన్నట్టుగానే ఉంది. కాంగ్రెస్ తీరుపై కేటీఆర్ అస్థానం. ఇక ఒక విషయం ఏంటంటే, అరే విన్నారా, మీకేనయ్యా, కేసీఆర్ భూమి అమ్ముతాడట, మీద అమ్ముతాడట, మీ జాగ అమ్ముతాడట, మీ మీద ఇంటి మీద అన్ని అమ్ముతాడు, ఆఖరికి మీ లోపల డ్రైవర్లు కూడా అమ్ముతాడు అన్నట్టుగా ప్రచారం చేసిళ్ళు. కానీ ఈయనేం చెప్తాడు, ఒంటి మీద మొలతాడు కూడా లేకుండా కాంగ్రెస్ అమ్మవచ్చే. కానీ ఇవ్వద్దు మనకు. నాడేమో అప్పుల తెలంగాణ ఆగమైపోతున్నా, తెలంగాణ మొత్తం నాశనం చేస్తాడు, తెలంగాణ అన్ని అమ్మేస్తాడని ఆ రోజు మొత్తుకున్నాం కదా. ఈరోజు తెలంగాణలో ఏం చేస్తున్నాడంటే, రేవంత్ సర్కార్ ఒంటి మీద ఉన్న మొలతాడు కూడా అమ్మేస్తాడు. ఇక ఏం చేద్దాం చెప్పురి. ఇప్పుడు అప్పులు అయితే లేవు కదా. అరే 365 రోజులు 15 నెలల కాలంలో 1,65,000 కోట్ల రూపాయల అప్పు చేసిన ఏకైక ప్రభుత్వం చరిత్ర సృష్టించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లలోనన్నా 60,000 కోట్ల అప్పే ఉండే తెలంగాణ. కానీ మనం పంచిచ్చినప్పుడు కేసీఆర్ అప్పుల పాలు చేసిండు. ఇక ఒర్రుడు కాదు, నరం లేని నారక పిచ్చి కుక్క మొత్తుకున్నాయి. ఇప్పుడు ఆ పిచ్చి కుక్కలన్నీ ఎక్కడున్నాయి? బొచ్చు కుక్కలు అవి తిరుగుతున్నాయి రోడ్ల మీద. నాకు గదే అనిపిస్తుంది. కుక్కలు కాస్త పందులుగా మారి అవి చెరువు కట్టల పొంటి ఆ బురదల పొంటి తిరిగినట్టు తిరుగుతురు కావచ్చు. ఏడబోయిర్రా నాయనా, 1,65,000 కోట్ల అప్పు చేసిండు కదా. 1.65 లక్షల కోట్ల అప్పు చేసిండు మా రేవంత్ సర్కార్. గుడ్డి గుర్రాలకి ఏమైనా పనులు తోముతారా? ఏం చేస్తాళ్ళు? ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఆగమైపోతున్నది. అప్పుల రాష్ట్రం, అప్పుల తిప్పగా మారిపోయింది. చిప్పకూడు కాదు, అది కూడా దొరకాయి. నేను చెప్తున్నా కదా, ఆ ఇతర దేశాలలో ఏంది అంటే పోషకాహార పదార్థాలు లేక సత్తారు చూడు. ఆకలికి అలమటించి చచ్చిపోతారు చూడు. మన బతుకులు కూడా గదే అయిపోతుంది. నేను చెప్తున్నా కదా, ఈ తెలంగాణలో రైతులు బాగుపడకపోతే మాత్రం దుర్భరమైన పరిస్థితులు ఎదుర్కొంటాం. అప్పుడు మీ తాత మా తాత పైన ముత్తాత కూడా దిగచ్చి ఎవరు ఏం మీకలేరు. ఆఖరికి మన సావులు ఉరితాళ్ళే అవుతాయి. నేను చెప్తున్నా కదా, తెలంగాణ పరిస్థితి గదే అయిపోయింది ఈరోజు. చాలా బాధాకరమైన విషయం ఇది. ఎందుకంటే ఈ పైసలన్నీ ఏం చేస్తుండ్రు,
కోమటిరెడ్డి వాళ్ళు ఇంటికి పోతున్నాయా, పొంగులేటోళ్ళు ఇంటికి పోతున్నాయా, రేవంత్ రెడ్డి ఇంటికి పోతున్నాయా, ఉత్తమ్ ఇంటికి పోతున్నాయా, కొండ సురేఖ ఇంటికి పోతున్నాయా, సీతక్క ఇంటికి పోతున్నాయా, పొన్నం ప్రభాకర్ ఇంటికి పోతున్నాయా, బట్టోళ్ళు ఇంటికి పోతున్నాయా, మరి అధికారుల ఇళ్లలో పోతున్నాయా, కలెక్టర్ ఇళ్లలో పోతున్నాయా, ఎవరి ఇళ్లలో పోతున్నాయో అర్థమైతలేదు. జుట్టు బీకోవాల్సిన ప్రశ్నగా మారిపోయింది. 1.65 లక్షల కోట్ల రూపాయలండి ఏమైపోయినాయి. తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తావో మార్పు 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 అని చెప్పేసి ఒంటి మీద బట్టలు లేకుండా తీసుకుపోయి బరిబాత పెన మీద ఊకబెడితే ఏమైతే కింద సుర్రగాలినట్టు అయిపోయింది ఈరోజు తెలంగాణ పరిస్థితి. ఆగమైపోతున్న తెలంగాణ, మీకు తెలుసో లేదో. అయ్యో నేను చెప్పుడు మర్చిపోయినా, ఈ ఏపీకి ప్రీమియర్ ఎనర్జిక్ ఇది తెలంగాణ వీడిపోతుంది. మరో ప్రఖ్యాత కంపెనీ ఎనర్జీస్, ప్రీమియర్ ఎనర్జీస్, ఇది నెల్లూరు ప్లాంట్ ఏర్పాటుకు నిన్నే ఒక్కొక్కటిగా రాష్ట్రాన్ని వీడుతున్న కంపెనీలు. ఇప్పటికే గుజరాత్కు కెనన్స్ సెమీ కండక్టర్ పరిశ్రమ, కర్ణాటకకు ఫాక్స్కాన్ విద్యుత్ పరికరాల విభాగం అయిపోయింది. ఇంకేముంటుంది ఇప్పుడు ఇది వచ్చిందనుకో, ఒక కంపెనీ ఉన్నదనుకో, దాంట్లో సూపర్వైజర్లు కావాలి, హెచ్ఆర్లు కావాలి, కంప్యూటర్ ఆపరేటర్ కావాలి, సెక్యూరిటీ కావాలి, దాంతోపాటు ఇంత పని చేసుకునేటోళ్ళు కావాలి, ఆఫీస్ బాయ్లు కావాలి, దాంతోపాటు రకరకాలుగా హోదాలు ఉంటాయి కదా. వాళ్ళు అన్ని కనీసం చిన్న చేతికి ఇప్పుడు పనిపాట లేదు, ఏం చేయాలి? పనిపాట లేకపోతే ఏమవుతుంది? గంజాయిగా వీధి తిరుగుడు, చిల్లరగాళ్ళు అవులేగాళ్ళు అవుతాం. అదే పని ఉంటే పని పోవాలి, డ్యూటీ పోవాలి, అయ్యవని మంచిగా చూసుకోవాలి, ఇల్లు బాగా చూసుకోవాలని ఆలోచిద్దాం. ఆ పనే లేకపోతే పరిస్థితి ఏంది? ఇవాళ నేనేమంటున్నానంటే ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఒక్కొక్క కంపెనీ అమ్మ నేను వెళ్ళిపోతున్నా అన్నట్టే ఉన్నాయి కంపెనీలని. ఇది మా రేవంత్ సర్కార్ ఘనత. నిజంగా రేవంత్ రెడ్డి సల్యూట్ నీకు, సూపర్. అసలు నువ్వు అమేజింగ్, జింగ్ ఎంత అద్భుతంగా నీ యొక్క కంపెనీలన్నీ విడిపోతున్నాయంటే ఇంతకంటే ఇంకేముంటుందండి? నాకు అర్థం కాదు. ఇంతకంటే ఘోరం ఇంకేముంటుంది? ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకొకటి ఉండదు. ఇక అక్క వచ్చింది, నటరాజన్ అక్క. ఇప్పుడు ఒక్కొక్కరిని నాట్యం ఆడిస్తాందట వీళ్ళందరినీ. ఒక్కసారి చూద్దాం ఆగురి. అయితే ఇక్కడ 3-4 వర్గాలు చేసింది. నేను మర్చిపోయాను అసలు. నిన్న రేవంత్ రెడ్డికి బిగ్ షాక్. అసలు రేవంత్ రెడ్డి ఇట్లా చూసినాడు, రంజిత్ ఆగ్రాబాయ్ ఊకేనా అన్నే అంటాను అని ఫీల్ అవుతున్నావు. కానీ ఏమనుకోకన్నా, నువ్వు చేసే మంచి కూడా చెప్తా, కానీ నువ్వు మంచి చేయి ఫస్ట్. చెప్పాలంటే మంచి ఉండాలి కాదే, చెయ్యి ఫస్ట్. అయితే నిన్న ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం. ఏ పార్టీ నుంచి గెలిచినా అధికార పార్టీలో చేరిపోవాలి, సకల సౌకర్యాలు అనుభవించాలనే ఆలోచనలు రాజకీయాలలో సర్వసాధారణం. అందుకే చాలామంది అధికార పార్టీలో చేరిపోతారు. తెలంగాణలో కూడా అలాగే చేరిపోయారు. అప్పుడు కాంగ్రెస్ పెద్దలు ఇంటికొచ్చి కండువాలు కప్పి మరీ చేర్చుకున్నారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మాత్రం పొమ్మనలేక పొగబెడుతూనే ఉన్నాయి. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తీసుకున్న నిర్ణయంతో కాంగ్రెస్లో పరిణామాలు ఒక్కసారిగా ఆసక్తిగా మారబోతున్నాయనే చర్చ. వలస వచ్చిన వాళ్ళను వెయిటింగ్ చేయించాల్సిందే. మీనాక్షి నటరాజన్ షాకింగ్ నిర్ణయం. కాంగ్రెస్లో 3 గ్రూపుల్లో నేతలుగా విభజన. నేను చెప్పలే, తల్లెం బెల్లం అయిపోయింది. ఇక 3 గ్రూపులు ఏంది? పాతోళ్ళు, ఎన్నికల ముందు వచ్చినోళ్ళు, ప్రభుత్వం ఏర్పడాక వచ్చినోళ్ళు. విభజన మొత్తానికి ఏంది అంటే మొదటి నుండి 3 రంగుల జెండా, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ జెండా మోసినోళ్ళు ఒక వర్గం. ఆ తర్వాత ఎన్నికల ముందు అంటే టికెట్ల కోసం నేను ఎమ్మెల్యే కావాలి, నేను ఎంపీ కావాలి, ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వత్తది కావచ్చు అని అనుకున్నోళ్ళు వచ్చినోళ్ళు. ఆ తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత నా భూములు కాపాడుకోవాలి, నా బిడ్డకి ఇచ్చేయాలి, నా కొడుకు అది రాసియాలి, ఆడ ఏది ప్రభుత్వ భూమి ఉన్నది దాన్ని కబ్జా చేయాలి, మంత్రి పదవి అనుభవించాలని వచ్చినోళ్ళు. గంటే ఓపెన్, ఇది ఓపెన్ సీక్రెట్, దాంట్లో ఏం లేదు. కానీ చాలా మంది జర్నలిస్టులు దాస్తారు, కానీ మనం అంతా ఓపెన్ టప్, కడుపులో ఏం దాసుకోం, ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడతాం గంతే. అయితే ఇక్కడ ఒకసారి ఆలోచించండి. నామినేటెడ్ పదవులలో అదే తరహా ప్రాధాన్యత. పార్టీ పాత నేతల ఆగ్రహాన్ని చల్లార్చే ప్రయత్నం. కొత్తగా వచ్చినోళ్ళను మనుషులకు పదవులు కష్టమే. రెండింటికి చెడ్డ రేవడిలా పార్టీ మారినోళ్ళ పరిస్థితి. వలసను ప్రోత్సహించిన రేవంత్కు చెక్ పెట్టేందుకు రాహుల్ ప్లాన్ వేసిర్రా అంటే రాహుల్ గాంధీ వేసినా వాళ్ళ ముత్తాత వేసినా కానీ ముచ్చట. కానీ నీ ముచ్చట ఏంది అంటే ఇప్పుడు నేను చెప్తున్నాను. ఇక్కడ ఏం జరిగింది అంటే ఇగోది ఇక్కడ 3 వర్గాలు అయిపోయినాయి. ఈ 3 వర్గాలను ముచ్చటగా చెప్తాను నేను. ఏంది? పాతోళ్ళు అంటే కాంగ్రెస్ పార్టీ జెండా మోసినోళ్ళు, వీళ్ళు ఒక వర్గం. ఎన్నికల ముందు వచ్చిన వాళ్ళు అంటే ఎన్నికలకు ముందు ఇక పార్టీ అధికారంలోకి వస్తుందనంగా అంటే సీట్ల కోసం వచ్చిన వాళ్ళు. ఇక పార్టీ ఏర్పడడానికి వచ్చిన వాళ్ళు, వీళ్ళు 3వ వర్గం. ఓకేనా? ఇక్కడ ఏంది అంటే రేవంత్ రెడ్డికి ఎట్లా చెక్ అంటే ఈ పాతోళ్ళకు సంబంధించి ఇప్పుడు పార్టీ మొదటి నుండి ఉండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని నీళ్లు దాగో, గంజి దాగో, గడక దాగో, షాయ్ దాగో, బిస్కెట్లు తినో, సమోసా తినో, ఏదో చేసి రోడ్ల మీద ధర్నా చేసి పోలీస్ స్టేషన్లో పోయి లాఠీ దెబ్బలు తిని మా పార్టీ అధికారంలోకి వస్తే నేను సర్పంచ్ని అయితే, ఎంపీపీని అయితే, జెడ్పీటీసీని అయితే, జెడ్పీ చైర్పర్సన్ అయితే, ఎమ్మెల్సీ అయితే, ఎమ్మెల్యే అయితే, ఎంపీ అయితే, మంత్రి అయితే అనుకున్నట్టు ఆశలు ఉంటాయి కదా. ఆ ఆశలు గల్లంతు చేయకుండా ఉండేందుకు వీళ్ళని కాపాడే ప్రయత్నం ఇదొకటి.
ఇక ఎన్నికలకు ముందు వచ్చిన వాళ్ళు అంటే ఇక పార్టీకి సంబంధించి ఇక నేను పార్టీలో జాయిన్ అవుతానా, నాకు పలానా కండిషన్ పెడుతున్నా, నాకు ఈ పదవి ఇవ్వాలి ఆ పదవి ఇవ్వాలని వచ్చిన వాళ్ళు వీళ్ళు బ్యాచ్. అయితే వీళ్ళు ఏం చేస్తారు అంటే వీళ్ళు ఎక్కడ దినాల్లో అక్కడ పార్టీగా అధికారం కోల్పోతుంది అని తెలవంగానే అక్కడ సెటరైట్ చేసుకుంటారు అన్నీ మంచిగా. ఏంటంటే పందికొక్కు లెక్క తింటాయి ఇక ఇట్లా పుట్ట మొత్తం ఇట్లా 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 వస్తాయి అన్నట్టు మంచిగా దీన్ని సెటరైట్ అవుతాయి వాళ్ళు వచ్చిన బ్యాచ్. ఇక ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఏంది అంటే ఇప్పుడు దర్జాగా అది ఏంది ఏసీ కార్లలో అలవాటై పూర్తి స్థాయిలో మంత్రి పదవులు సెక్యూరిటీ డోర్ తీయడానికి 4-5 ఉరికొచ్చి అగో సరతం ఉరికి ఇట్లా ఇట్లా బ్యాచ్ ఈ 3 వర్గాలు అన్నట్టు. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డికి వచ్చిన కష్టం ఏంటంటే పాతోళ్ళు తనోళ్ళే, ఎన్నికల ముందు వచ్చిన వాళ్ళు తనోళ్ళే, సేఫ్ జోన్ ఇది ఒకటి. ఎన్నికల తర్వాత వచ్చిన వాళ్ళు వాళ్ళకు అది రేవంత్ రెడ్డి రమ్మన్లే వాళ్ళ అత్త అంటే రాయి కండోగా చెప్పింది. ఇప్పుడు ఎవరు మోసపోయిళ్ళు? కేసీఆర్ వద్దని పోయిన 10 మంది అటు ఇటు కాకుండా అయిపోయారు. అటు కాంగ్రెస్ పార్టీ కాలే, ఇటు బీఆర్ఎస్ పార్టీ కాలే. ఇదో బ్యాచ్. ఎన్నికల ముందు వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంది? ఎమ్మెల్యే సీట్లు వస్తాయి, లేకపోతే కార్పొరేషన్ చైర్మన్లు వస్తాయి. గతంలో కార్పొరేషన్ పదవి చేసిన నాకు అర్హత ఉంది అనుకున్నటోళ్ళకి ఈడ చెక్కుపడ్డది. మరి పాతోళ్ళ పరిస్థితి ఏంటంటే ఇగో ఇట్లా చూడుర్రి, ఒకసారి ఇటు జూమ్ చేయి, నాకు కళ్ళని జూమ్ చేయి, ఇటు ఒకసారి జూమ్ చేయి. పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే ఇక ఇట్లా చూసి మీటర్ ఇక ఇట్లా ఇట్లా వస్తుందా ఎమ్మెల్సీ పద ఎమ్మెల్యే కార్పొరేషన్ చైర్మన్ ఇట్లా 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 మీటర్ కొట్టుకొని వాళ్ళు ఎదురు చూడాలి. ఆ కళ్ళు ఏంటంటే కాయలు కత్తాయి, ఇక వాళ్ళది రాదు ఇక. సో ఫైనల్గా ఇక్కడ జరిగే చర్చ ఏంటంటే ఎవరికి ఇది ఏంటంటే ఎండమావి లెక్క. ఇక నాకు రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది ఓయమ్మో ఇక పదవులు వస్తాయని ఆశ చూసుడు తప్పేం లేదు. ఈలోపు ఉన్న ప్రభుత్వం కాస్త ఊటిక్ అంటది. మీనాక్షి నటరాజన్ ఊహము లేదు, రాహుల్ గాంధీ లొట్ట పీసు లేదు. మా తెలంగాణ బిడ్డలు వింటారా? మా తెలంగాణ బిడ్డలు పుండు మీద ఇంత కారం అయితేనే ఓ బిడ్డ ఈయన పని అయిపోయిందని అంటారు. మా వాళ్ళు చాలా ధైర్యవంతులు, మా వాళ్ళు చాలా పోరాట పటిమ కలిగిన వాళ్ళు. వీళ్ళు అంతా సింపుల్గా ఇచ్చిపెట్టారు. నేను చెప్తున్నా కదా, వీళ్ళ ఆశలన్నీ కూడా అడి ఆశలు అయిపోతాయి. వీళ్ళ ఏంది అంటే తెలంగాణలో ఇక ఏం చేయలేక ఎటు పోలేక వీళ్ళ బ్రతుకులన్నీ ఆగం కాకపోతే నన్ను అడుగురు. నేను చెప్తున్నా కదా, అందుకే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి చెప్పే విషయం ఏందో తెలుసా? నేను వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించిన పూర్తిగానే ఏంది అంటే లైక్ చేయమనో సబ్స్క్రైబ్ చేయమనో కామెంట్ చేయమంటలేను. ఇది తెలంగాణ ప్రాంత ప్రజలకు సంబంధించి. మీ అందరికీ ప్రొఫెసర్ జయశంకర్ గారు గుర్తున్నారు కదా, తెలంగాణ రక్షణకుడు అంటే తెలంగాణ సిద్ధాంతకర్త. ఈ తెలంగాణ రాష్ట్రం మా గురువు గారి సారథ్యంలో వారి యొక్క ఆశయ సాధన కోసం పుచ్చింది వైఆర్టీవీ. దీనికి ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోరు, ఇగో ఇక్కడ గంట బట్ట అంటది ఒత్తుర్రి, ఇక్కడ లైక్ కొట్టుర్రి, దీన్ని 10 మందికి షేర్ చేయరు. ఎందుకంటే వాస్తవాల ప్రతిదృశ్యమే వైఆర్టీవీ. కాబట్టి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుర్రి. వైఆర్టీవీని చూస్తే మీకు మంచిగా ఉంటుంది. వైఆర్టీవీ ఇప్పుడు నెంబర్ 1 ఉన్నది. ఇక మీరు ఇతర ఛానల్ చూస్తారు కదా, అవి ఏది లేదు, ఫేక్ వ్యూవర్షిప్, ఫేక్ కథలు. మీరు అవన్నీ నమ్మకూరి, అవన్నీ పట్టించుకోరి. అదంతా జాంత ఉత్తుత్త కథలు, ఉత్తుత్త ముచ్చట్లది. అవి లొట్టపీస్ బ్యాచ్ మీడియా, చాలా జాగ్రత్తగా ఆలోచించుకోండి. మీకు అండగా వైఆర్టీవీ ఉంటుంది. రేపో మాపో రథం సిద్ధమవుతుంది. ప్రజల్లోకి ప్రత్యక్షంగా కూడా నేను రాబోతున్నా. ప్రజలతో నేరుగా మాట్లాడతా, ప్రజలతో ప్రతి క్షణం కూడా మీతో ఉండే ప్రయత్నం నేను చేయబోతున్నా.